అన్న నమస్కారం. ఉపేంద్ర. చాలా సంతోషం అన్న, అడగంగానే మీ విలువైన సమయం మాతో పంచుకోవడానికి ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎట్లున్నారే ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అంతా వెల్ సెటిల్డా? బాగున్నారా? పర్లేదు. ఫైనాన్షియల్గా అనే మాట కొంచెం పక్కన పెడితే బాగుంది. ఎందుకన్నా ఇంకా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఇంకా ఫైనాన్షియల్గా అనే దానికి మనకు చాలా దూరం ఉంటుంది. అదర్వైజ్ ఓకే. నేను ఇంతసేపు ఇంట్రోలో చెప్పినట్టు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని చెప్పిన ఆ మాట వినగానే మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది ఏం లేదు. అంటే వాస్తవానికి నా డిసిగ్నేషన్ అది పార్టీలో, కానీ దానికంటే ముందు మా గుర్తింపు తెలంగాణ ఉద్యమకారులు. అంటే అధికారం వచ్చి దాదాపు సంవత్సరంన్నర కాలం గడిచింది, ఇంకా ప్రధాన కార్యదర్శి అనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకేదో ఉంటుంది కదా, మరి ఇంకా రాలేదు అనే ఇంటెన్షన్లో ఏమైనా ఇబ్బంది అనిపించిందా అంటున్నా? ఇబ్బంది అంటే వెయిట్ చేస్తున్నాం తమ్ముడు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తారు? తప్పదు కదా, ఓపికతో ఉండాలా. ఈ రాజకీయాల్లో చాలా ఓపిక, సహనము చాలా అవసరం. అంటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ముందే. ఎప్పుడు జాయిన్ అయ్యాను? నేను అధికారికంగా అయితే 2017లో. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ అన్న ఉన్నారో, రేవంత్ అన్నతో కలిసి ఆ రోజు తను టీడీపీ నుంచి వచ్చినప్పుడు, వాళ్ళు మొత్తం కూడా టీడీపీ నుంచి ఒక టీం అంతా వచ్చినప్పుడు, ఉస్మాన్ ఉద్యమకారులంగా నేను, నా తోటి సహచర ఉద్యమకారులు బాలలక్ష్మి కావచ్చు, లేదా దరువెల్లన్న కావచ్చు, మేము ముగ్గురం ప్రత్యేకంగా రేవంత్ అన్నతో కలిసి ఢిల్లీ వెళ్ళి గౌరవ రాహుల్ గాంధీ గారి దగ్గర కొప్పులరాజు గారి నేతృత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, మోదీ అస్కర్ సహకారంతో పార్టీలో జాయిన్ కావడం. అధికారికంగా అయితే 2017లో. బట్ అనధికారికంగా తెలంగాణ వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అన్నప్పుడు, అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీతో ప్రయత్నం, కొంత ఉద్యమకారులంగా కాంగ్రెస్ పార్టీని టికెట్లు అడిగి 2014 ఎన్నికలలో సో కొంత ఆ ప్రయత్నం జరిగింది. సరే, టికెట్లు ఇవ్వకపోయినా బయట వాళ్ళం కదా, పార్టీలో లేము, ఉద్యమకారులము అయినా అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ మొత్తం తెలంగాణ ఉద్యమకారులం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి, కాంగ్రెస్ పార్టీ అంటే ఉద్యమాలను, సుదీర్ఘ పోరాటాన్ని, అమరవీరుల బలిదానాలను అన్నింటినీ కూడా గుర్తించి గౌరవించి, అంతిమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ 3 ద్వారా, పార్లమెంట్ ద్వారా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఏర్పాటు చేసినందుకు సోనియా గాంధీ గారి మీద కృతజ్ఞతతోటి, కాంగ్రెస్ పార్టీ మీద కృతజ్ఞతతోటి, రాహుల్ గాంధీ గారి మీద, మన్మోహన్ సింగ్ గారి మీద కృతజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ పేరు ఎక్కడ వినిపిస్తలేదు కదా రాష్ట్ర సాధనలో? అంటే కేసీఆర్ పేరు అంటే, కేసీఆర్ అనేది ఒక పార్శ్వం మాత్రమే తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమానికి ఆది కేసీఆర్ కాదు, అంతం కేసీఆర్ కాదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక పంత, తను ఒక రాజకీయ పంత ఎంచుకున్న ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీని పెట్టిన ఒక రాజకీయ నాయకుడు. బయట ఇంకా ప్రజా ఉద్యమం, విశాల ప్రజా ఉద్యమం ఉంది కదా తెలంగాణ ఉద్యమం. సో కేసీఆర్ తోటి అడ్జస్ట్ కాగలిగిన వాళ్ళు మా తోటి చాలా మంది సహచర విద్యార్థి ఉద్యమ మిత్రులు చాలా మంది ఉంటారు. మీకు తెలుసు, యూనివర్సిటీలో నువ్వు కూడా యూనివర్సిటీ విద్యార్థిగా, ఉద్యమకారునిగా ఉన్నావు కాబట్టి. సో ఇలా జర్నలిజంలో ఉన్నా కూడా ఆ రోజు నువ్వు తెలంగాణ ఉద్యమం కళ్ళతో ప్రత్యక్షంగా చూసినవాడి, పాల్గొన్నవాడి. మా తోటి సహచర విద్యార్థి ఉద్యమ మిత్రులు చాలా మంది కేసీఆర్ తోటి మొదటి నుంచి కూడా అడ్జస్ట్ కాగలిగిన వాళ్ళు, కేసీఆర్ తోటి నడవగలిగిన వాళ్ళు నడిచారు. దాంట్లో బాల్క సుమన్ కావచ్చు, గాదరి కిషోర్ కావచ్చు. సరే, రాజకీయ అవకాశాలు వచ్చినాయి, లేదా తర్వాత కార్పొరేషన్ చైర్మన్లలో చాలా మంది విద్యార్థి మిత్రులు, బాలరాజ్ యాదవ్ కావచ్చు, లేదా రాకేష్ కావచ్చు, కృషాంగ్ కావచ్చు, చాలా మంది, పిడమర్తి రవణ, ఎర్రొల్ల శ్రీను, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇట్లా చాలా మంది విద్యార్థి నాయకులు ఎవరైతే అకామిడేట్ కాగలిగినారో, కేసీఆర్ తోటి తన ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణం చేయగలిగారో వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు ఆ రోజు ఆ పార్టీ నేర్చుకున్నారు. కానీ మాలాంటి వాళ్ళము మొదటి నుంచి కూడా మేము కేసీఆర్ తోటి లేము, తెలంగాణతో ఉన్నాం, తెలంగాణ సమాజంతో ఉన్నాం. తెలంగాణ సమాజంలో జరిగిన ప్రతి ఉద్యమంతో, సామాజిక ఉద్యమాలు కావచ్చు, లేదా తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో భాగస్వామైన వాళ్ళంగా అట్లా ఉన్నాం. కాబట్టి మేము రాజకీయంగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మేము ఏ రాజకీయ పార్టీతో కూడా అడ్జస్ట్ కాలేకపోయినాం. ఎందుకు? యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం ఒక స్వతంత్ర విద్యార్థి నాయకత్వంగా ఉండాలా. అట్లా ఉండడం వల్ల తెలంగాణ సమాజానికి ఎక్కువ మేలవుతుంది. లేదు అంటే మనం ఆయా రాజకీయ పార్టీలో చేరి ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఆనాటి ఉద్యమ కాలం కాబట్టి. సరే, ఉద్యమాలు అంటే నిర్ణయాలు వేరన్నా, రాష్ట్రం సాధించిన తర్వాత కూడా మీరు ఇంకా విద్యార్థి ఉద్యమాలకు ఎందుకు ప్రయారిటీ ఇచ్చారు, పార్టీల వైపు ఎందుకు పోవాలనే ఆలోచన అప్పటికప్పుడు రాలేదు? ఎగ్జాంపుల్ మీరు చెప్పిన మన టీఆర్ఎస్ అంటే అప్పుడున్న దశలో 2014లో మేము కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఉద్యమకారులంగా, ఉస్మాన్ విద్యార్థి నాయకులంగా టికెట్లు అడిగిన మాట వాస్తవం. గౌరవ ఆనాటి దామోదర రాజనరసింహ గారిని కావచ్చు, లేదా అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావచ్చు, లేదా పొన్నా లక్ష్మయ్య గారిని కావచ్చు, లేదా ఢిల్లీలో కొప్పులరాజు గారు లాంటి వాళ్ళను, లేదా ఇంకా అప్పుడున్న పార్టీ ఇన్ఛార్జ్లను కలిసి మేము అందరం కూడా టికెట్లు అడిగినాం. ఈవెన్ జయరాం రమేష్ గారితో సహా అందరినీ, కుంతియా గారు కావచ్చు, జయరాం రమేష్ గారు, వీళ్ళందరినీ కలిసి టికెట్లు అడగడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మాకు అంటే కొన్ని కారణాలతోటి టికెట్లను నిరాకరించారు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం కాదనే కారణంతో కావచ్చు, లేదా ఒకళ్ళిద్దరు మా మిత్రులు
మాతో పాటు పనిచేసిన ఒకరిద్దరు మిత్రులు అప్పటికే పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి టికెట్లు కేటాయించి తిరిగి ఆ టికెట్లను ఒక 48 గంటల్లో లోకల్ స్థానిక రాజకీయ కారణాలు చూపుతూ దాన్ని రద్దు చేయడం జరిగింది. 48 గంటలు మీకు తెలుసు. అది కృష్ణాంక్ కావచ్చు లేదా దరువేలన్నకు కావచ్చు, మీరు చూసిరు. సో దీని తర్వాత ఆలోచించింది ఏంటంటే మరి పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మనం ఎందుకు దాంట్లో డైరెక్ట్గా భాగస్వామ్యం కావాలి అవకాశాలు రానప్పుడు, సో బయట నుంచి మద్దతు ఇద్దాం అనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ మీద ఒక కృతజ్ఞత ఉంది, సోనియా గాంధీ గారి మీద ఒక కృతజ్ఞత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి మద్దతు ఇచ్చాం. ఎందుకు మేము మొదటి నుంచి కూడా కేసీఆర్ తోటి దొరల తెలంగాణ మాకు వద్దు అని చెప్పేసి పోరాడిన వాళ్ళం కాబట్టి, దళిత బహుజన తెలంగాణ లేదా సామాజిక తెలంగాణ కావాలని పోరాడిన వాళ్ళం కాబట్టి మేము కేసీఆర్ తోటి ఆ రోజు కలిసి ప్రయాణం చేయలేకపోయాం. సామాజిక తెలంగాణ కానీ కేసీఆర్ తోటి ప్రయాణం చేయనంత మాత్రాన తెలంగాణ ఉద్యమకారులను కాకుండా పోం కదా. కేసీఆర్ ఆలోచన ఏంటంటే ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ఉంటారో, ఎవరైతే జై కేసీఆర్ ఉంటారో వాళ్ళు మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు, మిగతా వాళ్ళు ఎవరు తెలంగాణ ఉద్యమకారులు కాదు అనే రకంగా కేసీఆర్ ప్రవర్తన ఒక దుర ప్రవర్తన, ఒక అహంకార ప్రవర్తన, ఒక నియంతృత్వ ప్రవర్తన మనం చూసినాం, మనం కల్లారా ఉద్యమ కాలంలో చూసినాం. ఉద్యమం తర్వాత 10 ఏళ్ల పాటు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను అనేక రకాలుగా పరిపాలన క్రమంలో అనేక మందిని అవమానించారు. గౌరవ గద్దర్ గారిని, దివంగత గద్దర్ గారిని ప్రజాయుద్ధ నౌక జై తెలంగాణ అన్నందుకు 6 తుపాకీ తూటాలు తీసుకొని ఈ నేల మీద రక్త తర్పణం చేసిన గద్దరన్నను ప్రజాభవన్ల గేటు ముందర నిలబెట్టిన సంఘటన మనం మర్చిపోలేం. అదేవిధంగా ప్రముఖ గాయని ప్రజా గాయని విమలక్క ఆఫీస్ను ధ్వంసం చేసి ఆమెను అరెస్ట్ చేసి ఆమెను జైలు పాలు చేయడం. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎవరైతే తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీకి చైర్మన్గా ఉన్నారో ఆయన ఇంటి తలుపులను అర్ధరాత్రి వందలాది పోలీసు బలగాలను పెట్టి ఎట్లా బద్దలు కొట్టు మనిషి అంటే ఏ తెలంగాణ ఉద్యమకారులైనా సరే వాళ్ళు నాతోటి ఉండాలి తప్ప బయట ఉంటే కుదరదు అనే రకంగా ఒక నియంతృత్వంతో, ఒక అహంకారంతో, ఆధిపత్యంతో ప్రవర్తించింది. కాబట్టి ఉద్యమకారులను గౌరవించింది ఏ పార్టీ అంటే ఏం చెప్తారన్నా? యాజ్ ఏ ఉద్యమకారుడుగా ఉద్యమకారులను గౌరవించిన పార్టీ ఏదంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీతో ఉన్నప్పుడు టీఆర్ఎస్లో కొంతమందికి అవకాశాలు వచ్చినాయి. అంత మాత్రాన మొత్తం తెలంగాణ ఉద్యమకారులను లేదా తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ సమాజాన్ని గౌరవించినట్టు. ఉద్యమకారుల్ని ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ మీలాంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ నమ్మించి తడిబట్టతో గొంతు కోసింది. సరే, ఆ ప్రచారం బయట ఉన్న మాట వాస్తవం. ఎంతవరకు వాస్తవం? ఆ ప్రచారం బయట ఉన్న మాట వాస్తవము. 2014 నుంచి చూస్తూ ఉన్నాం. 2014లో ఎన్నికలలో టికెట్లు అంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్. గౌరవ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి దగ్గర ఢిల్లీలో దాదాపు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు, ఎవరైతే టీఆర్ఎస్తో లేని విద్యార్థి నాయకులు, ఇండిపెండెంట్గా ఉన్న విద్యార్థి నాయకులు, లేదా 2014లో కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన విద్యార్థి నాయకులు అందరం కూడా 2015లో ఆనాటి పిసిసి అధ్యక్షులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో చాలామంది తెలంగాణ ఉద్యమం, ఈవెన్ దయాకర్ అన్న కావచ్చు, బెల్లన్న కావచ్చు, వీళ్ళందరం కలిసి దాసోజు శ్రవణ్ అన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి యూనివర్సిటీ నుంచి ఒక బృందంగా సోనియా గాంధీ గారిని కలిసి కృతజ్ఞత తెలపడానికి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళతోటి స్పష్టంగా మాట్లాడినప్పుడు, ఇట్లనే సోనియా గాంధీ గారి నివాసంలో టెంజన్పత్లో మాట్లాడినప్పుడు, యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ ఉద్యమ నాయకత్వము, యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇట్లాంటి మేధావి వర్గము రేపు భవిష్యత్తు రాజకీయాల్లో అత్యంత కీలకంగా ఉండాలి. మేము మీ పోరాటాలను చూసి తెలంగాణ ఇచ్చినాము, రాష్ట్రం ఇచ్చినాము. ఏ రాజకీయ ఎవరికో ఒకరికి ఉపయోగపడతానే ఉద్దేశంతో లేదా ఒక కుటుంబానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళు పోరాడినందుకు, ముఖ్యంగా యూనివర్సిటీల కేంద్రంగా ఉస్మానియా లాంటి, కాకతీయ యూనివర్సిటీ లాంటి కేంద్రాలుగా పోరాడినందుకు ఒక సామాజిక న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఇచ్చినాము. మేము మీలాంటి ఈ అణగారిన కులాలకు సంబంధించిన విద్యార్థి నాయకత్వం రేపు రాజకీయ నాయకత్వంగా ఎదగాలి అని చెప్పేసి స్వయంగా సోనియా గాంధీ గారు, స్వయంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజు మాట ఇచ్చినందుకే వాళ్ళ మీద గౌరవంతో రేపు మీరు చట్టసభల్లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మాకు ఒక దిశానిర్దేశం చేసినందుకు తదనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం. సరే, జాయిన్ అయినాం, కష్టపడ్డాం, పనిచేసినాం. దాదాపు 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో మా విలువైన జీవితాలను, యూనివర్సిటీ జీవితాలు అంటే ఎవరికైనా విలువైన జీవితం, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు టర్నింగ్ పాయింట్ అది. నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయిదామని చెప్పేసి హైదరాబాద్కి వచ్చిన వాడిని 2003లో. గ్రూప్ 1 అధికారి కావాలని చెప్పేసి హైదరాబాద్కి వచ్చి గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం అంటే యూనివర్సిటీలో బయట ఉన్నప్పుడేమో గ్రూప్ 1 కోసం చదవడం జరిగింది, ప్రిపేర్ కావడం జరిగింది. ఎప్పుడైతే యూనివర్సిటీకి అయితే వెళ్ళినామో అప్పుడు యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేదా అక్కడున్న విద్యార్థి రాజకీయాలు కావచ్చు, లేదా ప్రొఫెసర్ల ప్రభావం కావచ్చు, లేదా గదరన్న లాంటి, విమలక్క లాంటి వాళ్ళ ప్రభావం కావచ్చు, వీళ్ళందరి ప్రభావం అంటే మాకు సహజంగానే చిన్నప్పటి నుంచి మాకున్న కొంత అంబేద్కర్, పూలే ఐడియాలజీ భావజాలం ఏదైతుందో యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇది ఒక విశాలమైన వేదిక, మనం పనిచేయడానికి, సమాజంలో మనం పనిచేయడానికి ఒక విశాలమైన వేదిక. అదొక అంశం అయితే, రెండవ అంశం తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అనేది చాలా స్పష్టంగా
మా కళ్ళ ముందర కనబడినట్టు చాలా స్పష్టంగా అర్థమైంది అక్కడ. ఓకే. సో నేను గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యి నేను ఒక గ్రూప్ 1 ఉద్యోగిగా ఒక విజయం సాధించి, లేదా గ్రూప్ 2 ఉద్యోగ విజయం సాధించి, లేదా పిహెచ్డి కంప్లీట్ చేసుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి నేను నా కుటుంబము బాగుంటే చాలు అని అనుకుంటే నేను ఆ దశలో అప్పుడే నేను వ్యక్తిగత జీవితం వైపు వెళ్ళేవాడిని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా తెలంగాణకు గత 6 దశాబ్దాల నుంచి 60 ఏండ్లుగా వేలాది మంది విద్యార్థుల త్యాగాల ద్వారా తెలంగాణ ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. ఇంకా న్యాయం జరగలేదు. లక్షలాది ఉద్యోగాలు సీమాంధ్ర ప్రాంత పాలకులు కొల్లగొట్టుకుపోతూ ఉంటే ఇంకా మనం మన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించాలా, మన కుటుంబ జీవితాల గురించి ఆలోచించాలా, మన కెరీర్ గురించి ఆలోచించాలా, లేదా ఈ సమాజం కోసం తెలంగాణ తల్లిని విముక్తం చేయాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు అంతరాత్మ కానీ మనస్సు కానీ ఖచ్చితంగా ఉద్యమం వైపు నిలబడమని చెప్పేసి చెప్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ఉద్యమమే మా జీవితం అని చెప్పేసి, తెలంగాణ ఉద్యమమే మా ఆశగా, మా శ్వాసగా ఆ రోజు నిలబడడం జరిగింది. మీ జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు ఉద్యమం వచ్చి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి ఇచ్చిందంటే స్ట్రేట్ ఆన్సర్ ఏమి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే దానికంటే కూడా బయట ఎక్కడ చూసినా తెలంగాణ అనే బోర్డులు కనబడుతున్నాయి కదా. తెలంగాణ అనే బోర్డు కనబడ్డప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరేట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కావచ్చు, ఈ తెలంగాణ అనే పదం ఏర్పడడం వెనుక మా జీవితము, మా త్యాగం, మా కృషి ఉన్నది. అది గర్వకారణం కదా ఈ జీవితానికి. ఎందుకంటే 69లో 369 మంది విద్యార్థులు పోలీసులు కాల్చి చంపితే పిట్టలు లెక్క రాలిపోయారు. అంతకంటే ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో దాదాపు 7-8 మంది విద్యార్థులు పోలీసు కాల్పులకు బలైనరు. దాని తర్వాత మనం చూసిన ఉద్యమంలో, మనం ప్రత్యక్షంగా భాగస్వామ్య ఉద్యమంలో దాదాపు 1200 మంది బిడ్డలు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ ఆత్మబలాన్ని చేసుకుంటే కదా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ అంతకంటే ఎక్కువ గర్వకారణం అంటే రాజకీయ పార్టీల పదవుల కోసం కనుక ఆలోచించుంటే, ఏదన్నా రాజకీయ పార్టీ మాకేదో చేస్తుందని ఆలోచించుకుంటే మేము అప్పుడే సుమన్ లెక్కనో కిషోర్ లెక్కనో ఏదో ఒక పార్టీలో జై కేసీఆర్ అని చెప్పేసి మేము తిరిగే వాళ్ళం, లేదా అప్పుడున్న పరిస్థితుల్లో జై టీడీపీ అనే వాళ్ళం కావచ్చు, లేదా జై కాంగ్రెస్ అనే వాళ్ళం కావచ్చు. కానీ మా లక్ష్యము మేము రాజకీయ పదవులు ఎదగడము, లేదా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీని కావడము అనేది ఎప్పుడు కూడా మాకు ఫస్ట్ ప్రయారిటీ కాదు, అది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ మనకు తెలంగాణ రాష్ట్రమే ప్రయారిటీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఇండిపెండెంట్గా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో మనం ఏ పద్ధతిలో భాగస్వామ్యం కావాలి? ఒకటి ప్రజా ఉద్యమాల ద్వారా భాగస్వామ్యం కావాలి, లేదు 2 ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొని చట్టసభల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. సో మేము ఎంచుకున్న మార్గం చట్టసభల ద్వారా వెళ్దామనే ఆలోచనతో అప్పుడు కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, విశ్వాసంతో మేము కాంగ్రెస్ పార్టీలో రావడం. సరే వచ్చిన తర్వాత అందరికీ రాజకీయంగా ఒకటేసారి అవకాశాలు రావాలంటే ఇవేం మన పార్టీలు కాదు, మనం పెట్టిన పార్టీలు కాదు కదా, ప్రాంతీయ పార్టీలు కూడా కాదు కదా. సో ప్రాంతీయ పార్టీలో కొంత అవకాశాలు ఎక్కువ ఉండే. నీకు తెలుసు యూనివర్సిటీలో మీరు చూసారు, యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థి నాయకులకు అవకాశాలు వచ్చినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్ననే కదా అధికారంలోకి వచ్చింది, 1 సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీగా అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చాలా చాకచక్యంగా వ్యవహరించి సమానం చెప్తారు. అది అందరికీ రాష్ట్ర సమాజానికి తెలిసిందే. విషయం ఏంటంటే మీరు పార్టీలో జాయిన్ అయిన కొత్తలోనే ఇక కేసీఆర్ మీద పోరాడడం కష్టం అనుకునే సందర్భంలోనే ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ఒకానొక సందర్భంలో మీ పేరు ఉన్నత స్థాయికి వినిపిస్తే ఈరోజు అధికారం వచ్చి 1.5 సంవత్సరాల కాలం అవుతా ఉంది, కానీ మీలాంటి వ్యక్తుల పేర్లంతా కూడా కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే కొంత ముందుగా ఈ రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయంలో 10 ఏళ్ల కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మొత్తం ఏ రకంగా చూసినా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఏ రకంగా సాంస్కృతికంగా కావచ్చు, ఏ రకంగా చూసినా తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఒక విధ్వంసం చేసి పోతే ఆ నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేదా ప్రస్తుతం ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, వీళ్ళందరూ కలిసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా బయటపడేలా ముందు అంటే మమ్మల్ని రాజకీయంగా అకామిడేట్ చేయడం అనేది ఒక అంశము. అదే సందర్భంలో నమ్ముకొని ప్రజల విశ్వాసాన్ని చూరగొని ప్రజలు ఓటేస్తే ఎన్నికై చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ అహంకారాన్ని నేలకేసి కొట్టినప్పుడు ప్రజలు అనేక విశ్వాసాలతోటి మనకు ఓటేసి ప్రభుత్వంలో అధికారులు తీసుకొచ్చారు. కాబట్టి ప్రజల మన్ననలు పొందడము, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించడము, ప్రజల సమస్యలను మొదటి సమస్యగా పరిగణించడం అనేది ప్రధాన అంశంగా పెట్టుకొని ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాని అర్థము భాస్కర్ను పక్కన పెట్టినట్టు లేదా ఇంకొక తెలంగాణ ఉద్యమకారుని పక్కన పెట్టినట్టు కాదు. మనం చూస్తా ఉన్నాం అంటే బయట సమాజం మాట్లాడుకుంటున్నాం. మాకున్న దాంతోపాటు మాకు కూడా అవకాశాలు ఖచ్చితంగా, ఎందుకంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో నిలబడ్డ వాళ్ళం. కేసీఆర్ స్ట్రైట్ క్వశ్చన్, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఇదే బీఆర్ఎస్ హయాంలో
ఎవరెవరిని ఎలక్టెడ్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మనం 100 పేర్లు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంతమందికి లిఫ్ట్ ఇచ్చింది లేదంటే ఎంతమందికి అకామిడేట్ చేసింది పార్టీ అంటే ఒకరిద్దరు తప్ప చెప్పలేకపోతున్నాం. ఏంది రీజన్? పార్టీ పరంగా అయితే, పార్టీ నిర్మాణ పరంగా అయితే సరే, ప్రభుత్వం ఏర్పడక ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న కాలంలో ఖచ్చితంగా ఉద్యమ నాయకులను మనం గౌరవించాలా, వీళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచనతోటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దాదాపు 6 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఒక పార్టీకి, జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులమైన పని కూడా చేసినాం. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో నిలబడడం పనిచేసినాం. ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాతో చాలా సందర్భాలు చెప్పారు, రేపు ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీరు నమ్మకంతో, విశ్వాసంతో, ఒకవేళ టికెట్ల విషయంలో ఏదన్నా కొంత అటు ఇటు పరిస్థితుల రీత్యా ఒకవేళ ఏదన్నా కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మీరు ధైర్యంగా ఉండని, నేను కాపాడుకుంటా అని చెప్పేసి ఒక విశ్వాసాన్ని మాకు ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1-to-1 చెప్పడం జరిగింది. లేదా ఆ పరిస్థితులతో మా టీంతో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో మాట్లాడేటప్పుడు వందలాది నామినేటెడ్ పోస్టులు ఉంటే ఖచ్చితంగా నేను అకామిడేట్ చేస్తా, కొంత ఓపికతో ఉండని అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లనే ఆయన మాట మీద నమ్మకంతో, గౌరవంతో ఇంకా మేము ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒకరోజు మనకు ఒక అవకాశాలు వస్తాయి కదా. సో ఇప్పుడు మా దాంట్లోకి వెళ్ళి మీరు చూసిర్రు, యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి దాదాపు ఇప్పుడు ప్రభుత్వంలో 2 అవకాశాలు అయితే ఇచ్చిన ఇప్పటి వరకు అయితే. ఒకటి సోదరి బాలలక్ష్మి, తను బీసీ కమిషన్ మెంబర్గా, రెండవది సోదరుడు చారుకొండ వెంకటేష్, తనకు విద్యా కమిషన్ మెంబర్గా 2 అవకాశాలు వచ్చినాయి. అంటే కొన్ని సందర్భాలలో ఎట్లా ఉంటుందంటే, రాజకీయ అవకాశాలు రావాలనుకున్న సందర్భంలో కూడా కొన్ని సందర్భాలలో మన సామాజిక అంశం కూడా కొంత పరిగణలో తీసుకుంటారు. అట్లా మొన్న ఆస్థానికి అవకాశం ఉంటుండే, కొంత మిస్ అయిన విషయం మనకు తెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఇవాళ కాకపోతే రేపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖచ్చితంగా కాపాడుకుంటారని విశ్వాసం. పార్టీ మీలాంటి ఉద్యమకారులను విస్మరించింది అని అంట. నేను కుల్లం సమాధానం ఏం చెప్తాను? నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు కాబట్టి నువ్వు అనొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కాబట్టి నేను అనకూడదు. విస్మరించింది కాబట్టే మీలాంటి వ్యక్తుల విషయంలో అకామిడేట్ విషయంలో ఆలస్యం జరుగుతుంది. పూర్తిగా విస్మరించినట్టు కాదు, కాకపోతే కొంత అకామిడేట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఒకవేళ విస్మరించినట్టు పరిస్థితి ఉంటే కనుక బాలలక్ష్మికి కూడా ఇవ్వద్దు కదా, చారుకొండ వెంకటేష్ కూడా ఇవ్వద్దు కదా. ఒకవేళ నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారులను విస్మరించి దాదాపు 100 మందిని రిజెక్ట్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు, ఇప్పుడు మీరు చెప్తున్నారు, 2 పేర్లు చెప్తున్నారు. అదే టీఆర్ఎస్ హయాంలో ఎంత జరిగిందని అంటే దాదాపు 30-40 పేర్లు ఈజీగా చెప్తాం మనం. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ. సో ఆ పార్టీ రాజకీయానికిను ఈ పార్టీ రాజకీయానికి చాలా తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అనేక అంశాలు పరిగణలో తీసుకుంటారు, ఇక్కడ నుంచి మొదలుకుంటే జాతీయ స్థాయి వరకు. సో నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కూడా పూర్తిగా వెంటనే ఇట్లా పోగానే వెంటనే నువ్వు నాకు నచ్చినావు అని చెప్పి వెంటనే రాసిచ్చే పరిస్థితులు ఉండవు ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాని పని విధానం వేరే రకంగా ఉంటుంది. అదే స్థానిక పార్టీ అయిందనుకో, లోకల్ పార్టీ అయిందనుకో, కేసీఆర్ బాస్ కాబట్టి కేసీఆర్ తనకు నచ్చిన వాళ్ళకి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చిరు, వద్దనుకున్న వాళ్ళకి ఇవ్వలేదు. అట్లా అని చెప్పేసి టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కూడా అనేక మందికి అవకాశాలు రాని మా తోటి విద్యార్థి మిత్రులు చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు టీఆర్ఎస్తో పాటు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్తో పాటు. నేను చెప్పే అంశం కొంత మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. మీలాంటి రాజకీయ స్పృహ కలిగిన వాళ్ళు, సామాజిక నేపథ్యం కలిగిన వాళ్ళు, ఉద్యమ నేపథ్యం కలిగిన వాళ్ళు, విద్యార్థి దశల్లో అత్యంత కీలకంగా ఉన్న నాయకుల్ని పక్కన పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా. ఉదాహరణకు పారాషూట్ లీడర్లు అయినటువంటి మైనంపల్లి రోహిత్ లాంటి వాళ్లకు, లేదా పాలకుర్తి నుంచి మామిడాల యశస్విన్ రెడ్డి లాంటి వాళ్లకు ఇచ్చే బదులు పార్టీని అధికారంలో ఆనాడు కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లలో పార్టీని భుజాల మీద వేసుకున్నారు కదా, మీలాంటి వాళ్ళకు గుర్తింపు ఎందుకు ఇస్తలేరు? ఎమ్మెల్యేల టికెట్ మీలాంటి వాళ్ళని ఇచ్చి కదా గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాల్సింది. పారాషూట్ లీడర్ రాత్రికి రాత్రి వచ్చి ఏదో చేసేస్తే వాళ్ళకి ఎట్లా టికెట్లు వస్తున్నాయి, మీకు రాకపోవడానికి కారణం? అంటే వాస్తవానికి టికెట్ల అంశం వచ్చేసరికి కేవలము ఒక ఉద్యమ నేపథ్యము, యూనివర్సిటీ నేపథ్యము, లేదా కష్టపడి పనిచేసారని నేపథ్యం ఈ మాత్రమే చూడరు. అది మనకందరికి కూడా, అది ఏ రాజకీయ పార్టీ అయినా మనందరికీ తెలుసు. అంటే మనం కోరుకోవడంలో తప్పు లేదు. ఎస్, మనం ఒక రాజకీయ పార్టీని నమ్ముకున్నప్పుడు, ఒక నాయకుడిని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడు మాకు న్యాయం చేయాలని చెప్పి సహజంగా ఏ నాయకుడైనా కోరుకుంటాం. దాంట్లో తప్పేం లేదు. ఆ నాయకుడిని నమ్ముకొని, ఆ పార్టీని నమ్ముకొని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని
ఒక నియోజకవర్గంలో అక్కడున్న పరిస్థితులను అంచనా వేసుకొని అక్కడున్న ప్రజలతోటి మమేకమవుతూ అక్కడున్న ప్రజల సమస్యల మీద ప్రతిపక్ష నేతగా పోరాడుతూ ఆ రోజున్న పరిస్థితులలో ఖచ్చితంగా టికెట్ ఆశించిన మాట వాస్తవమే. నేనే కాదు, నాతో పాటు చాలామంది విద్యార్థి నాయకులు ఇప్పుడు ఎవరైతే యూనివర్సిటీ నుంచి ఉన్న ఉద్యమకారులుగా ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న విద్యార్థి నాయకులు ఉన్నారో చాలామంది టికెట్లు ఆశించినారు. కానీ పరిస్థితుల రీత్యా వాళ్ళకేందప్పుడు అనివార్యంగా మనం ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రేపు విశాల తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు అప్పుడున్న దశలో అంటే ఉద్యమ నేపథ్యాన్ని ఒకటే పరిగణలోకి తీసుకోలేదు. ఆర్థికపరమైన అంశాలు మనకు అందరికి తెలుసు. ఆర్థికపరమైన అంశాలతో పాటు ఒక గాడ్ ఫాదర్ సిస్టమ్ ఉండాలి దీంట్లో. ఆ గాడ్ ఫాదర్ ఆశీస్సులు ఉంటే కాంగ్రెస్ పార్టీలో అంటే రాష్ట్ర స్థాయి లేరని నేను అన్నను కానీ అంటే రావాల్సిన పదవులు రావాలంటే డబ్బులు ఉండాల్సిందేనా? మీరు అదే చెప్తున్నారు కదా. అంటే నేను ఈ పదవుల గురించి మాట్లాడలేదు, నేను టికెట్లకు సంబంధించిన అంశం రావాలంటే డబ్బులు ఆర్థికంగా బలంగా ఉండాలి. ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు, మీరు మిగతా పార్టీలను కూడా చూడండి. మిగతా పార్టీలలో కూడా ఏదో 2014లో ఏదో గాదర్ కిషోర్ గారు పోటీ చేసినప్పుడు ఆయన దగ్గర పైసలు ఎక్కడైనా బాలక సుమన్ గారు. నేను ఏమంటున్నా అంటే ఒకటి రెండు ఉదాహరణలు తప్ప మెజారిటీ ఎమ్మెల్యేల మీరు బయోడేటా చూడండి. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీ నేపథ్యమై ఉండడం, తాతలు తండ్రులు అక్కడి నుంచి రాజకీయ నేపథ్యం లేదా వ్యాపార లావాదేవీలు ఉండడం, ఇట్లా అంటే ఒక్క పార్టీ అనే కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు, మిగతా ఏ పార్టీ అయినా ఆ రోజు సుమన్కు కిషోర్కు టికెట్లు ఇచ్చి మేము ఉద్యమకారులకు అందరికి టికెట్లు ఇచ్చినామని చెప్పే ప్రయత్నం ఆ రోజు కేసీఆర్ కూడా అదే పని చేసిండా లేదా? దాని అర్థము అందరికి ఇచ్చినట్టు కాదు కదా. ఒక సుమన్కి ఇచ్చారు, ఒక కిషోర్కి ఇచ్చారు, లేదా పిడమర్తి రవికి ఇచ్చారు. తర్వాత ఒక బై ఎలక్షన్లలో అనివార్యంగా ఆ రోజు గెలు శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు. కానీ కేవలం నలుగురే కాదు కదా టీఆర్ఎస్లో ఉన్న విద్యార్థి నాయకులు, కేసీఆర్ని నమ్ముకొని పనిచేసిన విద్యార్థి నాయకులు, అది ఉస్మాన్ సిటీ కావచ్చు, చాలా వందల సంఖ్యలో ఉంటారు. దాంట్లో ఒక నలుగురికి అవకాశాలు వచ్చినాయి. సో అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది రకరకాల జిల్లాలలో రకరకాల స్థానిక అంశాలకు సంబంధించిన పరిస్థితుల రీత్యా టికెట్లు అడిగిన మాట వాస్తుందని కాదని అంటలేము. టికెట్లు ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేది, ఇంకొంచెం కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొంచెం గౌరవం పెరిగేది, నాయకత్వం మీద కూడా కొంత గౌరవం పెరిగేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఖానాపూర్ నుంచి వెడమబొజ్జు అనే ఒక ఆదివాసీ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆయన, తర్వాత తుడుందెబ్బలో పనిచేసిండు, ఆయన టికెట్ ఇచ్చింది. సో ఆర్థిక నేపథ్యం చూడలే అక్కడ తనను ప్రోత్సహించిన నాయకత్వం కావచ్చు, లేదా తను పడ్డ కష్టం కావచ్చు, లేదా మనం ఇట్లాంటి ఒక సామాన్యునికి ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచనతోటి ఆ రోజు టికెట్ ఇస్తే ఇలా ఆయన ఏ రాజకీయ నేపథ్యం లేకుండా కేవలం ఉద్యమ నేపథ్యం నుంచి ఇవాళ గెలిచి వచ్చిన సందర్భం ఉండే. అట్లా ఇంకొంతమంది ఉంటే బాగుండేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు అద్దంకి దయాకరణ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా మన బెల్లయ్య నాయకులు లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాసు శ్రవణ్. అంటే తెలంగాణ ఉద్యమ సమాజము వీళ్ళు మా కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారులు కదా, తెలంగాణ ఉద్యమ నాయకులు కదా, ఈ ముఖాలు కదా తెలంగాణ ఉద్యమంలో తరచుగా కనబడ్డ ముఖాలు. అంటే ఏ సందర్భం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా బెదరకుండా తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మోసినోళ్ళు కదా అని చెప్పేసి అది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం మీద ఉంది. అట్లాగే బయట ఉన్న ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ మీద ఉంది. ఇచ్చి ఉంటే ఇంకో కొంత బాగుండేది అనేది నా అభిప్రాయమే కాదు సమాజం అభిప్రాయం కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మిమ్మల్ని అనేకమైన నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా నియమించింది. స్వయంగా నా వ్యక్తిగత నియోజకవర్గానికి కూడా మీరు ఇన్ఛార్జ్గా వహించారు. సరే, ఎట్టకేలకు గెలుపు సాధ్యమైంది, రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడింది. సో ఏర్పడి సంవత్సరంన్నర అవుతుందన్న. ఈ సంవత్సరంన్నర కాలంలో ఇప్పుడు కూడా మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, నిత్యం ఏదో ఒక కార్యక్రమాలకు వెళ్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పుకోవడానికి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా జనాలలో? ఇబ్బంది ఏం లేదన్న, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇబ్బంది ఏం పడతలేరా? ఇబ్బంది అంటే సరే, ఇప్పుడు మన వ్యక్తిగత స్థాయిలో ఉండే కోరికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఒక పద్ధతిలో అనుకోను. కానీ అదే సందర్భంలో బయట సమాజము 10 ఏళ్ల కాలంలో అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి అనే అనేక ఆలోచనలతోటి, అనేక రకాల త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలు, కుల మతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, ఆర్ఎస్యు నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు, అంటే అన్ని రకాల భావజాలాలను కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆ రోజు కోరుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన కాలంలో కేసీఆర్ కుటుంబం కావచ్చు, లేదా కేసీఆర్ చుట్టూ ఉన్న వంది మాగదులు కావచ్చు, లేదా కేసీఆర్కి సంబంధించిన సామాజిక వర్గం కావచ్చు, వాళ్ళు మాత్రమే లేదా తను అనుకున్న కొంతమంది మాత్రమే
అంటే తెలంగాణ రావడం వల్ల మాకు న్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు భావించారు. కొందరికి పదవులు వచ్చినాయి, కొందరికి కాంట్రాక్టులు వచ్చినాయి, కొందరికి రకరకాల పనులు భూములు వచ్చినాయి, ఇవన్నీ చూసారు. అంటే కానీ విశాల సమాజం మొత్తం తెలంగాణ సమాజం అందరూ కూడా ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ ఉద్యమకారులు ఒకానొక సందర్భంలో అనేక నిద్రలేని రాత్రులు 10 ఏళ్ల కాలం పాటు, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ల కాలంలో కూడా ఈ తెలంగాణ కోసమా మేము పోరాడింది, ఈ తెలంగాణ కోసమా మా జీవితాలు అని చాలా సందర్భాల్లో జరగలేదన్న 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనలో. అంటే ఒక ప్రతిపక్ష అంటే ఇప్పుడున్న అధికార పార్టీ నాయకునిగా కాకుండా నిజంగా మాట్లాడితే బాగుంది. అంటే అభివృద్ధి అంటే ఏ రకంగా అభివృద్ధి? స్కూళ్ళను, కాలేజీలను, యూనివర్సిటీలను ధ్వంసం చేసే అభివృద్ధి. ఓకే, మొత్తము మీకు తెలుసా కొన్ని వేల స్కూళ్ళు, దాదాపు 5-6 వేల స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళ నుంచి మొదలుకుంటే హై స్కూళ్ళ వరకు 4600 పైచిలు స్కూళ్ళు మూతపడ్డాయి. అది అభివృద్ధి? దానికోసమా తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము 4600 పైచిలకు స్కూళ్ళను మూతవేయడం కోసమా? లేదా ప్రభుత్వ యూనివర్సిటీలు మీరు చూసిరు, ఇవాళ నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకుడు, ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, కాకతీయ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో దాదాపు 1200కు పైగా పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, అంటే అన్ని ఖాళీగా టీచింగ్, నాన్ టీచింగ్, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం కూడా ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ లేకుండా అన్ని యూనివర్సిటీలన్నీ కూడా మొత్తం ధ్వంసమైన పరిస్థితి మనకు కనబడతాం. దాన్ని మనం ఏ అభివృద్ధి అందాం? దాన్ని అభివృద్ధి అందామా? ఓకే. సో అంటే మీకు తెలిసి ఉంటుంది, ఒక దేశం కానీ ఒక సమాజం కానీ తనకు తానే సర్వనాశనం కావాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తే సరిపోద్దని చెప్పి ఒక మహానుభావుడు ఎవరు పెద్ద మనిషి చెప్పి. సో ఇవాళ అదే కదా జరిగింది. అంటే మిగతా అన్నీ నేను చేసి దీన్ని అంటే ప్రయారిటీ ఇష్యూ కానట్టు, అంటే విద్యా వ్యవస్థను ప్రయారిటీ ఇష్యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో విద్య ఒకటే మన జీవితాలు బాగుపడడానికి ఒక ఆయుధం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అట్లనే నెల్సన్ మండేలా లాంటి ఒక ప్రముఖ ఉద్యమకారుడు చెప్పడం జరిగింది, అనేక మంది మేధావులు చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రముఖమైన విద్యా వ్యవస్థనే ధ్వంసం చేసిన అభివృద్ధి ఏం అభివృద్ధి అందాం? నేను ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడుతున్నా, లేదా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన ఒక విద్యార్థి నాయకునిగా, నా జాతి ప్రజలు లేదా నా సమాజం నుంచి వచ్చిన ప్రజలు, విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కోల్పోయినందుకు మాట్లాడుతున్నా. అక్కడ మీరు నన్ను ఏ కోణం చూస్తారు? నన్ను ప్రతిపక్ష నాయకుని చూస్తారా, లేదా ఒక విద్యార్థి నాయకునిగా నిజంగా ఒక విద్యార్థి సమస్యల మీద మాట్లాడుతున్నాను చూస్తారా? సో ఇట్లాంటి అనేక రకంగా. అదేవిధంగా మీరు దళితుల పట్ల చూసారు, దళితుల పట్ల నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి, 3 ఎకరాల భూమి లేదా 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి ఎంతమందికి ఇచ్చారు? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు ఒక 50-60 లక్షల పైన దళిత జనాభాను మోసం చేసిరు కదా. గిరిజనులకు కూడా 3 ఎకరాల భూమి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి మోసం చేశారు. దాన్ని ఏం అభివృద్ధి అందాం? అంటే అభివృద్ధి అంటే కేవలం రైతు బంధు టింగ్ 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 అని చెప్పేసి అకౌంట్లో సంవత్సరానికి 2 సార్లు పైసలు వేస్తే అదేనా అభివృద్ధి? ఎస్, నేను దానివల్ల కొంతమంది రైతులకు, లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందని నేను చెప్పేసి నేను కాదంటలేను కదా. కానీ అదే రైతు బంధు అవసరమైన నిజమైన రైతుకు పడడంలో అర్థం ఉంది. కానీ అసలు వ్యవసాయంతో సంబంధం లేని ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా, ఎన్ఆర్ఐలకు కూడా, లేదా ఇక్కడున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నేను స్వయంగా ఒక సందర్భంలో 2019లో అనుకుంటా ఒక మీటింగ్ పెట్టాం. ఏది తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఇంద్రాపార్క్ పక్కన పింగళి వెంకటరామరెడ్డిలో ఒక మీటింగ్ పెడితే ఇన్విటేషన్ వేయడానికి మేము గౌరవ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సార్ గారి ఇంటికి వెళ్ళాం. ఇన్విటేషన్ నేను, డాక్టర్ దరువేలన్న, కేకే మహేందర్ రెడ్డి అన్న, దివంగత జిట్టా బాలకృష్ణ. మేము ఇవ్వడానికి వెళ్తే సుదర్శన్ రెడ్డి సార్ మాతో చెప్పిన మాట ఏంటంటే, తనకు యాన్సిస్టర్స్ నుంచి ఒక 10 ఎకరాలు 11 ఎకరాల భూమి వచ్చింది, దానికి రైతు బంధు పడుతుంది. స్వయంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తను, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకేం సంబంధము, నాకు భూమి ఉన్నమాట వాస్తవము, కానీ నేను వ్యవసాయం చేస్తున్నానా, నేను ఒక ట్యాక్స్ పేయర్గా ఎదిగిన కదా, ఈ సమాజంలో ట్యాక్స్ పేయర్గా ఉన్నా కదా, మరి నాకెందుకు రైతు బంధు అని అడిగిండు. నాకు వచ్చిన రైతు బంధును నేను తిరిగి సరెండర్ చేద్దామని చెప్పేసి పోతే కలెక్టర్ తింపుకుంటున్నాడు అని చెప్పేసి స్వయంగా ఎవరు చెప్పారు ఈ మాట? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి గారు మాతో అన్నమాట చెప్తున్నాను నేను. అంటే ఇట్లా ఎంతమంది ఉన్నారు? ఇట్లా కొన్ని వేల లక్షల మంది ఉన్నారు కదా. అంటే వ్యవసాయంతో సంబంధం లేకున్నా, వాళ్ళకు అవసరం లేకపోయినా వాళ్ళ అకౌంట్లో పైసలు వచ్చి పారిశ్రామికవేత్తలకు, అంటే ప్రభుత్వ సొమ్ము కదా ఇది. ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరికి? ప్రజల సొమ్ము కదా. అంటే ప్రజల సొమ్మును మీరు చూసారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దాని మీద దాని విధానాలు, అంటే మొత్తం ఎవరెవరికి రైతు బంధు చూస్తూ ఉంటే, అంటే ఎవరెవరికి వచ్చిందని చూస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్లకు, గుట్టలకు,
పుట్టలకు వీటన్నిటికీ కూడా అంటే వ్యవసాయ యోగ్యంగాని భూములకు కూడా రైతు బంధు ఇచ్చినట్టే అది అభివృద్ధి లేకుంటే అభివృద్ధి మాటను జరిగిన దోపిడీ. నేనేమంటే నిజమైన రైతుకు, ఒక పేద రైతుకు, నిజమైన రైతుకు, సన్నకారు రైతు, చిన్నకారు రైతుకు వీళ్లకు రైతు బంధు అందడంలో అర్థం ఉంది. కానీ 100 ఎకరాల భూములు ఉన్న భూస్వాములకు కూడా, పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు, ఎన్ఆర్ఐలకు వాళ్ళందరికీ కూడా ఇట్లా రైతు బంధు రావడము, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, స్వయాన ముఖ్యమంత్రికి కూడా ఏమంటే నేను కూడా రైతు బిడ్డనే కదా అంటే. సో ఇట్లా అంటే నేనేమంటున్నానంటే అభివృద్ధిని అభివృద్ధి అందాం, అభివృద్ధి కాని దాన్ని నిర్ద్వందంగా ఇది ఆ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన పద్ధతిలో చేయలేదు కాబట్టి ఇవాళ ప్రజలు వ్యతిరేకించరు, తిరస్కరించరు, ఇలా ఫామ్ హౌస్లో కూర్చోబెట్టరు అనే వాస్తవ విషయాలు మాట్లాడుకోవాలి కదా. కూర్చోబెట్టిర్రు. సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు సగం జనాభా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. మీరు చూసారు. డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 9వ తేదీ 48 గంటలు దాటక ముందే ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఏదైతే 6 గ్యారంటీల హామీ ఉందో ఆ 6 గ్యారంటీల భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది. దాన్ని ఏమందాం? మీరు అన్నారు కదా ఏం చేసిందని అన్నారు కదా. ఎస్, ఇలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇస్తా ఉన్నది. అదేవిధంగా ఇలా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నది. దీన్ని కాదా అభివృద్ధి అనేది? ఇది కాదా కాంగ్రెస్ పార్టీ చేసింది? సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే అనేక విషయాలు, అనేక మార్గాలలో దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకు పోతాం. ఇవాళ 10 ఏళ్ళ కేసీఆర్ హయాంలో రైతులకు జరిగిన రుణమాఫీ ఎంత? ఈ 10-15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ఇలా రైతులకు 21,000 కోట్లకు పైగా రుణమాఫీ జరిగిన మాట వాస్తవం. జరిగిందన్న పూర్తి స్థాయిలో జరిగిందా? అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే కదా, 100 రోజుల్లో చేస్తామన్నారు, తర్వాత జనవరి అన్నారు, నవంబర్ అన్నారు, అది సంక్రాంతి అన్నారు. నేను రుణమాఫీ గురించి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా రుణమాఫీ మెజారిటీ రైతులకు జరిగింది. మెజారిటీ కొంతమందికి ఏదన్నా టెక్నికల్ కారణాలతోటి, లేదా ఆధార్ కార్డుకు సంబంధించిన అంశము, లేదా రేషన్ కార్డుకు సంబంధించిన అంశము, లేదా స్థానికంగా నివాసం ఉండకపోవడము, అట్లాంటి కారణాలతోటి కొంతమందికి జరగలేదు, కొంత పర్సెంటేజ్ జరగలేదు. దాన్ని కూడా నేను చెప్తాను. నేనే కాదు, మా ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది కదా, ఆ ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పుకున్నారు కదా. కానీ మెజారిటీ ఒక 80% రైతు రుణమాఫీ అయితే పూర్తి. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి గారు దాదాపు 400 రోజులు అయిపోయింది, దాన్ని ఊసలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఒక్కటి ఆలోచించాలా, మహిళలకు తులం బంగారం, ఈ రాష్ట్ర ఖజానా మొత్తానికి, వృద్ధులకు 4,000 పింఛను, ఈ రాష్ట్ర ఖజానా ఈ రోజు కూడా 100 బోనస్. ఈ రోజు కూడా గాంధీ భవన్ లో మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అంశం మీద చాలా స్పష్టంగా ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది, కానీ చేయడానికి సరిపడా ఖజానా ఇక్కడ లేదు. కేసీఆర్ పోతూ 7 లక్షల కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను అప్పుల పాలు చేసిపోయారు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో ఉన్నప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి గారు సభలు సమావేశాలు నిర్వర్తిస్తున్నప్పుడు తెలియదా? ఇవన్నీ తెలియదు అనేది అంశం కాదు. నేనేమంటున్నానంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మొదటి నెల 1వ తారీఖున, ప్రతి నెల మొదటి రోజు 1వ తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేసింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ తెలియదు. కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న పరిస్థితుల్లో తనకున్న రిసోర్సెస్ తోటి ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయ వ్యయాలను అంచనా వేసుకున్న మాట వాస్తవం. కానీ కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో సహకరిస్తే కేంద్రానికి సంబంధించిన నిధులు వస్తాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు నిన్న కరీంనగర్లో జరిగిన మీటింగ్లో కావచ్చు, లేదా మిగతా మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము కేంద్రానికి ₹1 పన్నును చెల్లిస్తే తిరిగి కేంద్రం మనకు 42 పైసలు మాత్రమే చెల్లిస్తున్నది. అదే బీహార్కు సంబంధించిన అంశం చూసినప్పుడు, ఎందుకంటే బీహార్లో ఇలా నితీష్ కుమార్ గారు అక్కడ కేంద్రంలో ఉన్న ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. అక్కడ వాళ్ళు ₹1 పన్ను చెల్లిస్తే ₹7 తిరిగిస్తూ ఉన్నది. అట్లనే ఉత్తరప్రదేశ్లో ₹1 పన్ను చెల్లిస్తే ₹3.5 తిరిగిస్తూ ఉన్నది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేవలం ₹1 పన్ను చెల్లిస్తే 42 పైసలు మాత్రమే తిరిగి చెల్లిస్తూ ఉన్నది. అంటే ఇది నిర్లక్ష్యం కాదా? ఇది తెలంగాణ సమాజం మీద వివక్ష కాదా? మొన్నటికి మొన్న మీరు కేంద్ర బడ్జెట్లో చూసారు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చినాయా? ఇక్కడ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ నుంచి, కేంద్ర మంత్రులు ఉన్నారు 2. కానీ రావాల్సిన నిధులను రాబట్టడంలో వాళ్ళు విఫలమవుతారు. ఒకవేళ వాళ్ళు సహకరిస్తే ఖచ్చితంగా ప్రజలకు రావాల్సిన ఏదైతే హామీలు ఉన్నాయో పూర్తి స్థాయిలో జరుగుతాయి. లేదు అంటే జరగాయని చెప్పట్లేదు. ఇవాళ మా పార్టీ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, కొంత ఆలస్యం కావచ్చు కాక
మీరు అన్నట్టు 100 రోజులు జరగకపోవచ్చు కాక, కానీ విస్మరించే పరిస్థితి లేదు, నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి 6 గ్యారంటీలను ఎన్నికల మేనిఫెస్టో 5 సంవత్సరాలు, సంవత్సరాల కాలం గడిచింది, ఇంకెప్పుడు ఇంకా టైం ఉంది కదా, ఇంకా 3 ఏళ్ల టైం ఉంది కదా. చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా తప్పకుండా చేస్తుంది. అట్లా నిలబెట్టుకున్నందుకే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనం అట్లా నిలబెట్టుకున్నందుకే ఇలా అన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ప్రభుత్వం ఏదన్నా ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం తీసుకొని దాన్ని సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసింది అనే ఒక కార్యక్రమం ఒకటన్నా చెప్పగలుగుతారా? అది పథకమైనా కావచ్చు, ఇంకా ప్రభుత్వ పనులైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడే చెప్పిన కదా, ఈ రాష్ట్రంలో సగం మంది మహిళలకు బస్సు గురించి మాట్లాడడం అది కాదా? లేదు, అది ప్రభుత్వ పథకం కాదా? అది ప్రజా సంక్షేమం కాదా? అది ప్రజలకు అభివృద్ధికి ఉపయోగపడేది కదా. అంటే మనము ఇక్కడ హైదరాబాద్లో ఉండి మనం కార్లలో తిరిగితే దాని విలువ తెలియదు, కానీ గ్రామీణ స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో ఇలా ఈవెన్ హైదరాబాద్లో కూడా బస్తీలలో ఇలా పేద ఉచిత బస్సు పక్కన పెట్టండి, ఎందుకు పక్కన పెట్టాలా? అది ప్రభుత్వ పథకమే కదా. మహిళలకు ఇప్పటి వరకు ఎన్ని లక్షల పెళ్లి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది? తులం బంగారం అన్నారు, అది ఎక్కడ పోయింది? ఒంటరి మహిళలకు 2500 అన్నారు, లేదంటే వృద్ధులకు 4000 పింఛన్ అన్నారు, 500 బోనస్ అన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 500 బోనస్ ఇవ్వలేదా? వరి పంటకు 500 బోనస్ ఇవ్వలేదా? ఇద్దరం ఇక్కడ స్టూడియోలో మాట్లాడుకుంటే కాదన్నా, ఊర్లలో రోడ్లపై అంటే పొలాలలో వెళ్తే అడిగితే బాగుంటుంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద అచంచల విశ్వాసంతో ఎన్నుకున్న మాట వాస్తవం. అంటే కేసీఆర్ విధానాలు బాగలేవని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని మర్చిపోయి రాష్ట్ర ప్రజలు సామాజిక మాధ్యమాల రోజు మనం చూస్తూ ఉన్నాం, ఏ రకంగా విరుచుకుపడుతున్నారు, ఏ రకంగా వాళ్ళ బాధక సాధకాలు చెప్తున్నారు, ఎట్లా దూషిస్తున్నారు అనేది. ఇది ఒక ముఖ్యమంత్రిని తిట్టే మాటలన్నా మనం రోజు చూసేవి. ఇలా మనం ఏం చెప్తున్నాం అంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము, సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ నిజమని చెప్పేసి భావించడానికి కూడా లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళని పెయిడ్ ఛానల్గా ప్రతిపక్ష పార్టీ ఇక్కడ నుంచి కాకుండా దుబాయ్ వేదికగా కూడా నడిపిస్తున్న విషయం మన కళ్ళ ముందర స్పష్టం. నేనేమంటున్నానంటే ప్రతిపక్ష పార్టీనే దుబాయ్ నుంచి నడిపిస్తే అధికార పార్టీ ఇంకెక్కడి నుంచి నడిపిస్తే, నేనేమంటున్నానంటే వచ్చిన ప్రతిదీ వాస్తవమే అని చెప్పడానికి లేదు. కాబట్టి మనం దాన్ని అంచనా వేస్తాం అట్లా అని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా అని మొదలుపెట్టిందన్న, హైడ్రాలో జనాలు ఇబ్బంది పడ్డారు, బాధితులు ఇబ్బంది పడ్డారు. ఆ హైడ్రా బాధితుల వాయిస్ మనం విన్నది వాస్తవం కాదంటారా? మూసి ప్రక్షాళన నేను ఏమంటున్నానంటే హైడ్రాకు సంబంధించిన అంశంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఇవాళ ఎవరైతే పర్మిషన్ చెడెక్కుంది కదా, పర్మిషన్లు లేకుండా ఎవరైతే ఇవాళ ఒక 10 అంతస్తులో 20 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకునే ప్రయత్నంలో గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పర్మిషన్లు ఇచ్చి తప్పుడు విధానాల్లో పోయి వాళ్ళని ఎంకరేజ్ చేసి అట్లా చేసినప్పుడు దాన్ని కూల్చినప్పుడు ప్రజలు హర్షించారు. అదే సందర్భంలో ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు సంబంధించిన గుడిసెలు కావచ్చు, మిగతా వాళ్ళకి సంబంధించిన నివాస స్థలాలకు సంబంధించిన అంశం ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు దాన్ని వ్యతిరేకించరు. దాన్ని కూడా ఖచ్చితంగా ఆ ప్రజల్ని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి, కొంతమందిని మీరు చూసారు హైదరాబాద్లో కొంతమందికి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అంబర్పేట ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళు, మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళని తరలించిన తర్వాతనే కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే మీరు అటువైపు కూడా ఆలోచన, అంటే ఎవరైతే నష్టం జరిగిందని చెప్పేసి అంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అదే సందర్భంలో ప్రజలు స్వచ్ఛందంగా మేము డబుల్ బెడ్రూమ్లో వెళ్తాము, మేము ఎన్ని రోజులు మా జీవితం, మా తాతలు ముత్తాతలు తండ్రులంతా ఈ మూసి మురికి కాలువలనే మా జీవితాలు గడిచినాయి, మేము కొంచెం అభివృద్ధి చెందొద్దా అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిందే కదా, వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సిందే కదా. ఇప్పుడు ఎవరికైతే గుడిసెల్లో ఉండి వాళ్ళు నిజంగా వాళ్ళ గుడిసెలను దౌర్జన్యంగా కూల్చినప్పుడు ఖచ్చితంగా హైకోర్టు లాంటి వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళు కూడా ప్రభుత్వానికి సూచనలు చేశారు, సలహాలు ఇచ్చారు, ఇది రాత్రికి రాత్రి మీరు దాన్ని కూల్చేది, ఏదైనా ఉన్నా ప్రొసీజర్ ప్రకారం చేయమని చెప్పి ప్రభుత్వానికి కూడా చెప్పిన మాట మనం చూస్తున్నాం కదా. సో నేనేమంటానంటే ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పని చేసేటప్పుడు దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో చెడు పాలన ఏదైతే ఉందో దాన్ని కొంత అజ్జేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి చేయడం అనేది ప్రభుత్వ బాధ్యతగా భావించింది కాబట్టి ఇలా ఆ ప్రయత్నం జరుగుతాం. ఇక ప్రతిపక్ష పార్టీలకు ఏమిటో సహజంగా వాళ్ళు చేయని పనిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పుడు చేసే క్రమంలో సహజంగానే నువ్వు ఏ పని చేసినా కూడా ప్రతిపక్ష పని ఏంది, నువ్వు ఏం చేసినా కూడా దాన్ని విమర్శించడం కదా ప్రతిపక్ష పార్టీల పని. అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తే ప్రతిపక్షాలకు ఏం పని ఉంటుంది? వాళ్ళు వాంటెడ్లీ విమర్శలు చేయరు కదా, ఎవరైనా ఎందుకు చేయరు? వాళ్ళ పని అది కదా, చేయకుండా ఉంటే ప్రజల తప్పిదాలు ఉన్నప్పుడే కదా ఎవరైనా మాట్లాడారు. నేను ఏమంటే చెయ్యకుండా ఉంటే
ప్రతిపక్ష పార్టీలు విఫలమైనని చెప్పేసి అంటారనే కదా ప్రజల దగ్గరకు సింపుల్ అన్న వాళ్ళకు straight ఏదో ఒక అన్న, అంశం. భాస్కర్ అన్న మీరు చాలా అద్భుతంగా మాట్లాడతారు, అది రాష్ట్ర సమాజానికి తెలిసిందే. విషయం ఏంటంటే ఇదే కోమటిరెడ్డి గారు మేము వచ్చిన ఎమ్మటే ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి, జనవరిలో 4,000 పింఛన్ ఇస్తామన్నారు వృద్ధులకు. ఎంతవరకు ఇప్పటివరకు పింఛన్లు ఇచ్చారన్న? దీనికి స్ట్రేట్ సమానం. నేను ఏమంటున్నానంటే ఎంతవరకు? దాని నేపథ్యం కూడా ఉపేంద్ర గారు, దాని నేపథ్యం కూడా ఇవ్వకపోవడానికి నేపథ్యం చూడండి అంటున్నా. ఇవాళ ప్రతి నెల వేల కోట్ల రూపాయలు చెప్పండి అన్న. ప్రతి నెల వేల కోట్ల రూపాయల అప్పులను వడ్డీలను చెల్లించాల్సిన పరిస్థితి. నేనేమంటే కాంగ్రెస్ మీ ఉద్దేశంలో కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగుల జెండాలు కలర్లు వేసి అదే ఇందిరమ్మ ఇళ్ళ ఏం చెప్పదలుచుకుంటే నిన్న నారాయణపేటలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి శంకుస్థాపన చేసిన దానికి విలువ లేదా? మీరు అంటారు కదా, ఇప్పుడు అక్కడ ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఇప్పటివరకు ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిరన్నా తెలంగాణ రాష్ట్రంలో? మీరు నేనేమంటున్నా ఎంతమంది నిరుపేదలకు ఇల్లు? మీరు కేసీఆర్ అంటారు కదా, మరి కేసీఆర్ కట్టినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉంటే ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఓడగొట్టి ప్రతిపక్ష కాబట్టే కదా, అంటే ప్రజల సొమ్ముతోటి కట్టిన ఏదైతే ఇండ్లు ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో, వాటిని ఇవ్వకుండా పడావు పడేయడంలో అర్థం ఏంటిది, అంతరం ఏంటిది? అంటే ఎన్నికల టైంలో మాత్రం వాటిని ఎన్నికల టైంలో ఇద్దామని ఒకటి ఆశ చూపెట్టిద్దామని. భాస్కర్ అన్న, మీ ఉద్దేశంలో మార్పు అంటే ఏంది? ప్రజాపాలన అంటే మార్పు అంటే టీఎస్ నుంచి టీజీ మార్చడం, తెలంగాణ సింబల్ మార్చడం, లేదంటే గేయాన్ని మార్చడం, లేదంటే తెలంగాణ తల్లిని విగ్రహాన్ని పెట్టడం, లేదంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం, ఇదా మార్పు అంటే? ఇదేనా మీరు అనుకున్న మార్పు? అది కూడా మార్పులో భాగమే. ఓకే. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అంటే గతంలో నీకు రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి మొదలుకుంటే కింది స్థాయి అధికారులు ఎవరు కూడా స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఈ రాష్ట్రంలో లేకుండే. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, మార్పు మొదలైంది అన్న తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అధికారులు స్వేచ్ఛగా వాళ్ళ పనిని వాళ్ళు చేయగలుగుతా ఉన్నారు. కరీంనగర్ కలెక్టర్ని మా కామన్ సెన్స్ లేని ఫెలో అని చెప్పి తిట్టిన రోజులు మీరు మర్చిపోయారు అనుకుంటాను. నేనేమంటున్నా, కలెక్టర్ని దూషించడం, ఎస్పీలను దూషించడం, అధికారులని ఎవరో ఒకరిద్దరు చేసినంత మాత్రాన మొత్తం ప్రభుత్వమే చేసిందన్నది కాదు కదా. మీరు చూసారు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఇంకా మిగతా ఏదైనా మంత్రులు మాట్లాడే ధైర్యం చేసిరా? కనీసం కలిసే ప్రయత్నం చేసిరా? ఈటెల రాజేందర్ గారు ఒక్కరు కొంత మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన మెడలు పట్టి బయటికి నూకేసిన పరిస్థితి మనం చూసినామా లేదా? భాస్కర్ అన్న, కేసీఆర్ అంటే దానికి కాంగ్రెస్ పార్టీకి పోల్చుకున్నప్పుడు ఇలా ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలా మంత్రులకు కొంత స్వేచ్ఛ ఉన్నమాట వాస్తవము. ఎవరి శాఖలను వాళ్ళు సమర్థవంతంగా స్వయం ప్రతిపత్తితోటి నిర్వహిస్తున్న మాట వాస్తవము. ఇది కాదా మార్పు? కేసీఆర్ ఉన్న రోజులు కుటుంబ పాలన రాష్ట్ర సమాజం మొత్తం అన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కుటుంబ పాలన కాదంటారా అన్న? ముఖ్యమంత్రి గారు కుటుంబ పాలన వేదికగా అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ పాలన అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఎంతమందికి పదవులు ఉన్నాయి, ఎంతమందికి అధికారం ఉంది? పదవులు లేకున్నా అధికారికంగా జరిపే సమావేశాల్లో కావచ్చు, అధికారికంగా సెక్రటేరియట్లో కావచ్చు, సెటిల్మెంట్లో కావచ్చు, అధికారులంతా కూడా వాళ్ళ ఇంటికి ఎందుకు పోతారు? మరి తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు పోతారు? కొండలరెడ్డి గారిని ఎందుకు కలుస్తారు? ఎవరు వీళ్ళంతా? వీళ్ళకు తెలంగాణకి ఏం సంబంధం? పార్టీకి సంబంధించిన నాయకులు పోయి కలిస్తే తప్ప, పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొడంగల్ ఉంది. కొడంగల్లో తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కావచ్చు, లేదా అంతకుముందు ఆయన రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మొదటి నుంచి కూడా అక్కడ కుమారుడు ఎంపీ ఉంటాడు, ఇదే వివేక్ గారి ఇంట్లో తండ్రి ఎమ్మెల్యే ఉంటాడు, కుమారుడు ఎంపీ ఉంటాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో లేదా కుటుంబ పాలన అనేది ఒక ప్రధానమైన? ఇట్లా చూసినప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నాయి. అట్లా మీరు మాట్లాడినప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దానికి అతీతం కాదు, బీజేపీ పార్టీ అతీతం కాదు, టీఆర్ఎస్ పార్టీ అతీతం. కానీ అంటే రాజకీయ వారసత్వంగా అది రావడం వేరు. మొత్తం తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నేను ఒక్కడనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన, నా వల్లనే తెలంగాణ వచ్చింది, సాగు నోట్లు తలకాయ పెట్టి నేను తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పేసి చేసిన కుటుంబ రాజకీయానికి చాలా తేడా ఉన్నది.
దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇందాక మీరు మాట్లాడుతూ గద్దర్ గారిని దాదాపు 2-3 గంటలు ఎండలో మన ప్రగతి భవన్ కాడ నిలబెట్టిండని అన్నారు. ఇదే ఉదాహరణ నిన్నగాక మొన్ననే సామాజిక మాధ్యమాల్లో చూసినాం మనం. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఇల్లందు ఎమ్మెల్యే గారిని కూడా కనీసం రేవంత్ రెడ్డి గారు చూడకుండా పోయారు అనేది కూడా ప్రధానంగా వార్త వింటా ఉన్నాం. మరి దీన్ని కూడా ఉదాహరణకు తీసుకోవచ్చు కదా. మరి అది నేను ఏమంటున్నానంటే అట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు ఉన్నది. ఇక్కడ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ అయింది, ఎందుకంటే గత అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి గతంలో ఏదైతే ఒక కోటరీ ఉండి ఆ కోటరీ ద్వారా మాత్రమే పోవాలి, ముఖ్యమంత్రిని కలవాలి అనే ఒక ఆలోచన గతంలో మనం చూసినాం 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు కూడా అట్లనే జరిగితే ఖచ్చితంగా రేపు మళ్ళీ నష్టం జరుగుతుంది. అన్న మీరు రేవంత్ అన్నని దాదాపు టీడీపీ కాలం నుంచి వారితో ప్రయాణం చేస్తా ఉన్నారు, కలివిడిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిలో మార్పు ఏ రకంగా ఉంది, గతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి మార్పు ఎట్లుందంటే ఏం చెప్తారు? సహజంగానే పని ఒత్తిళ్ళు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. పని ఒత్తిళ్ళు బాధ్యతలు ఉన్నప్పుడు గతంలో ఉపేందర్ తోటి ఎట్లున్నాడో భాస్కర్ తోటి ఎట్లున్నా అట్లనే ఉండాలంటే కుదరకపోవచ్చు కదా. అట్లని చెప్పేసి కలవనంత మాత్రాన ఏదో పిలవనంత మాత్రాన దాన్ని పూర్తిగా విస్మరించినట్టు కాదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేగులు మెడలు వేసుకుంటా లాగులలో తొండలు ఈ రకంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, నాకు కూడా ఈ భాష మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది మాట్లాడక తప్పట్లేదు అనే ఉద్దేశం. మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పారు కదా, దేవేందర్ గౌడ్ గారి ఏదైతే ఒక పుస్తక సంబంధించిన రిలీజ్ జరిగిందో విజయ తెలంగాణ అనే పుస్తక రిలీజ్ చాలా స్పష్టంగా చెప్పిండు, అంత 2020 ఆడుతున్నారు, ఆడక తప్పట్లేదు అని చెప్పేసి విషయాన్ని. ఆయన ఏం కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్న మాటలు కాదు. పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు చాలా ఇప్పుడు ప్రతిపక్షాలు ఘాటుగా కౌంటర్ చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా. గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలలో ప్రజలు ఏ రకంగా అధికారులను నిలదీసిరు, ఏ రకంగా నాయకులను నిలదీసిరు అనేది స్వయంగా మీరు చూసిరు కదన్న. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి అధికార దాహానికే పరిమితం అయిపోయింది, లేదంటే ప్రశ్నించిన వారి మీద దాడులు చేయడం, లేదంటే అధికారులను బెదిరించడం, ఎంతసేపు వ్యక్తిగత స్వలాభాలనే చూసుకుంటుంది అనేది ప్రధానమైన రాష్ట్రం అంతటా. ఎక్కడన్నా 1-2 సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల పునాదిగానే మనం మొత్తంగా కూడా జడ్జిమెంట్ ఇవ్వలేము. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా ఆశతోటి అప్లికేషన్లు పెట్టుకున్న మాట వాస్తవం, ప్రజాపాలనకు సంబంధించిన విషయంలో, లేదా అనేక సందర్భాల్లో ప్రజలు దరఖాస్తులు చేసుకున్న మాట విషయమే. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు మొదలుపెట్టారు అనేది మాటని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరన్నా? అస్సలు చెయ్యను. అస్సలు చెయ్యను. ఎందుకు చేయరు? ఖచ్చితంగా చెయ్యను. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరం మాత్రమే అయింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరం మాత్రమే అయింది. 10 ఏళ్ల కాలంలో చేసిన విధ్వంసాన్ని ఒక సంవత్సరంలో పూర్తిగా మార్చాలని చెప్పేసి అంటే ఇదేం పూర్తిగా ఒక మారుస్తామని మీ మంత్రులే చెప్పారు కదా అన్న. 100 రోజుల్లో అన్నారు, 200 రోజుల్లో అన్నారు, 300 రోజులకు వచ్చింది 400. ఏమంటారంటే మాట్లాడిన దానికిను ప్రాక్టికల్గా ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి అవగాహన లేకుండా కాదు, అంత దుర్మార్గంగా తెలంగాణను ధ్వంసం చేసిపోయారనే విషయం ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 6.5-7 లక్షల కోట్ల అప్పు ఉందని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిన్నగాక మొన్న చూసినాము, సోమేష్ కుమార్ గారు, చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ గారే స్వయంగా 1100 కోట్లకు పైన స్కామ్ చేసిపోతే దాన్ని ఏమనాలి మనం? ఇప్పుడు నేను ఆ 1100 కోట్లు ఉంటే ఇవాళ ప్రజలకు సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు ఉపయోగపడేవి కదా. ఇట్లా చూస్తే ఇప్పుడు ఇవాళ ఏదో ఐఏఎస్ ఆఫీసర్ ఏదో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుకు సంబంధించిన దాంట్లో గత ఐఏఎస్ ఆఫీసర్ చిక్కుకొని ఇవాళ ఆయన పదవి కాపాడడం కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతారని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో చూస్తాను. అంటే నేనేమంటున్నా అంటే ఒకవేళ అధికారులు చిత్తశుద్ధితోటి పనిచేసి ఉంటే అట్లాంటి పరిస్థితులు రావు కదా. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చెప్పారు, అంటే అధికారులు కూడా కొంతమంది అధికారులు, అందరిని అనలే ఆయన, కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళు అంటే రాజకీయంగా ఆ మెప్పు పొందడం కోసం, లేదా రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఏదైనా అవకాశం కల్పించాలని చెప్పేసి గతంలో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు కదా మేడ్చల్ కలెక్టర్గా ఉండి దాని తర్వాత ఎమ్మెల్సీ పదవి పొందినట్టు ఇట్లా వాళ్ళకు కొన్ని వ్యక్తిగత కోరికలు, ఆశలు ఉండడంతో ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే అదే చెప్పడం, లేదా ప్రభుత్వ పెద్దల్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేయడం, ఇట్లా గత ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్నాయి. అట్లా జరగవద్దు, ప్రజలతోటి మమేకం కావాలని చెప్పేసి బ్యూరోక్రాట్లు కూడా మనం చెప్పడం జరిగింది. నేనేమంటాడు, ఒకవేళ నిజంగా దీన్ని మార్చాలనే ఉద్దేశం లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట చెప్పరు కదా.
అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మీరు ఏసీ రూమ్లలోకి వెళ్ళి బయటపడి ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రజలతోటి మమేకంగా అండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కాదా మార్పు అంటే? అంటే వాళ్ళని ఎంతసేపు మాకు పవర్ ఉంది కదా, హోదా ఉంది కదా, ఐఏఎస్లం కదా, ఐపీఎస్లం కదా, మేము ఏసీలలో కూర్చుంటాం, ఇదే మా డ్యూటీ అంటే అట్లా కాదు కదా. నువ్వు ప్రజాసేవకునిగా మీకు కూడా రాజకీయం పట్ల చాలా అవగాహన ఉంది. ఎన్నో ఏళ్ల రాజకీయాలు, మనం దాదాపు 20-30 ఏళ్ల రాజకీయం మీకు అవగాహన. ఇన్నేళ్ల రాజకీయాలలో ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారానికి పోయిన సందర్భాలు మనం ఎక్కడన్నా చూసినామన్నా? SLBC టన్నెల్లో దాదాపు 8-10 మంది అందులో చిక్కుకుపోయి 2 రోజులు 3 రోజులు అవుతా ఉంది. వాళ్ళ జాడ లేకుండా ఉంటే ఒక ముఖ్యమంత్రి అది వదిలేసి మీరు ఒక్కటి మాట్లాడిన ముఖ్యమంత్రి స్థాయి దేశ చరిత్రలో ఎక్కడన్నా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలే ప్రజల పక్షం మీ ద్వారా రావద్దు. నేనేమంటున్నంటే ముఖ్యమంత్రి పోయి SLBC టన్నెల్లో మొత్తం దిగి ఆయన కాదు కదా, సహాయక చర్యలను సీనియర్ కేబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సీనియర్ మంత్రులు. వాళ్ళందరూ అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు పోతేనే ప్రభుత్వం పోయినట్ట, మంత్రులు పోతే పోయినట్టు కాదా? మంత్రులు సహాయక చర్యలు పాల్గొన్నట్టు కదా? అధికారులకు అక్కడికి వెళ్ళి అధికారులకు పురమాయించి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ని ఆపరేట్ చేస్తుంటే అది కాదా? అంటే దాన్ని ఎందుకు అంటే ఒకవేళ సరే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోయిండు, దాన్ని తప్పు పడతారా? అంటే ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్య బద్దంగా నేను అదే అంటున్నా. ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం దొరికినా బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ SLBC టన్నెల్కి సంబంధించిన అంశంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి పోయి టార్చ్ పట్టుకొని పోయి వాళ్ళని తీసుకురాడు కదా. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా వ్యవస్థ మొత్తం కూడా పనిచేస్తా ఉన్నారు. మీరు అంతా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం కాదు, ఇది నిర్లక్ష్యం. ముఖ్యమంత్రి స్థాయి నిర్లక్ష్యం దాని మీద చేయకుండా చేయలేదని ఎవరంటారు? మీరు నిరూపిస్తారా? చేయలేదని చెప్పేసి మీరు నిరూపిస్తారా? మీరు టీవీ ఛానల్ చూడండి, మీరు పేపర్లు చూడండి. ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి పోయి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన రివ్యూ పెట్టిర్రు. ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో కూర్చోబెట్టి కంప్లీట్ రివ్యూ పెట్టిరు. దాని మీద ఏం జరుగుతుందని చెప్పేసి నిమిషం అప్డేట్ తెలుసుకుంటారు. రివ్యూ పెట్టలేదని మీరు ఎట్లా అంటారు? నేనేమంటున్నానంటే ఉపేందర్ గారు ఉన్నదాన్ని ఉన్నదట్టు మాట. ఎస్, ఎన్నికల ప్రచారంలో పోయిన మాట వాస్తవం. కానీ SLBC టన్నెల్కి సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది, చిత్తశుద్ధితో లేదు అనడాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే ఇలా ప్రభుత్వ యంత్రాంగం 3 సీనియర్ మంత్రులు పోయారు, అక్కడికి అధికారులు పోయారు. దాన్ని మనం పనిచేస్తున్నట్టు చూడొద్దా? ఏదో కేటీఆర్ మాట్లాడిన భాషలో మీరు మాట్లాడితే దాన్ని మేము ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? కేటీఆర్ భాషనే కదా అది, కేటీఆర్ భాషనే కదా. నేనేమంటానంటే ఉపేందర్, మీరు జనం కోసం నిలబడ్డ జర్నలిస్టులు ఖచ్చితంగా ప్రజా సమస్యలను ప్రజల దృష్టికోణంలో మీరు ఏదైతే మీ ఛానల్ సిగ్నేచర్ స్టూడియోస్, మన సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీరు కూడా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి గతంలో తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని మేము హర్షిస్తాం. కానీ కొన్ని సందర్భాలలో ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన దాన్ని కూడా రద్దంతం చేస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు నేనేమంటే నిజంగానే మాట్లాడదాం. గురుకులాలల్లో మీరు విద్యార్థులు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. గురుకులాలల్లో మహబూబ్ నగర్ గురుకులాలలో మన రెసిడెన్షియల్లో ఫుడ్ పాయిజన్ అయి 40 మంది చచ్చిపోయారు అన్న విద్యార్థులు. అప్పుడు స్పందించలేదు. గాంధీ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో ఎలుకల ఊరికి స్పందించలేదు అనే దాన్ని స్పందించలేదు అనేదాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఏర్పాట్లో మా భాగస్వామ్యం ఉంది, ఈ ప్రభుత్వ ఏర్పాట్లో మా కష్టం ఉంది, మా త్యాగం ఉంది. వచ్చిన ప్రభుత్వాన్ని ఊరికే బురద చల్లుతామంటే మేము దాన్ని చూసి ఊరుకోం. ఎందుకంటున్నంటే గత ప్రభుత్వాల హయాంలో కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్లు అయిన మాట వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో కూడా నాణ్యమైన భోజనాలు అందని మాట వాస్తవం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలను పెంచింది, కాస్మోటిక్ ఛార్జీలను పెంచింది, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుంది, మెనూని మార్చింది. మీరు చూడండి. నేనేమంటున్నంటే ఇవాళ RS ప్రవీణ్ కుమార్ గారు గతంలో గురుకులాల కార్యదర్శిగా ఉండి ఆయన ఖచ్చితంగా గురుకులాల అభివృద్ధికి పనిచేసింది. నేను దాన్ని ఖచ్చితంగా నేను కూడా ఒక గురుకులాల నుంచి వచ్చిన ఒక విద్యార్థిగా దాన్ని స్వాగతించిన. కానీ అదే RS ప్రవీణ్ కుమార్ గారు ఇలా బహుజన రాజ్యం అనే పేరుతోటి వచ్చి బహుజనుల్ని గంగలో ముంచి నట్టేట ముంచేసి తన రాజకీయ స్వార్థం కోసం
ఏ దొరల తెలంగాణ వద్దన్నారో అదే దొరల సంకన పోయి వెళ్ళి ఇలా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఇవాళ గురుకుల పాఠశాలల గురించి నేను అది చేస్తా ఇది చేస్తా గురుకులాల బాట పెడతా అంటే నేనేమంటున్నానంటే గురుకులాల కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ గారు పనిచేసిన విధానం వేరు. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది అంటే నువ్వు పెట్టినోళ్ళే కదా అంత కాంట్రాక్టర్లు అంతా, నువ్వు పెట్టిన స్వేరోసే కదా కాంట్రాక్టర్లు అంతా, మరి వాళ్ళ లోపం లేదా? నువ్వు అప్పుడు పెట్టలేదా? నువ్వు నీకు నచ్చిన వాళ్ళ ద్వారా ఇవాళ ఏదైతే మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తాన్ని కూడా అప్పచెప్పినావు కదా. సో వాళ్ళను బేస్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈయననే ఒక నాణ్యమైన కూరగాయలు పంపించకుండా నాణ్యమైన భోజనం అందించకుండా ఈయన మనుషులు అందులో ఉన్నారు గురుకుల వ్యవస్థలో, వాళ్ళ ద్వారా ఆపరేట్ చేయించి ప్రభుత్వాన్ని బద్నాం చేయించి నేను ఏమంటున్నానంటే నిజంగా పిల్లలకు ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో దాన్ని ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం అక్కడ ఉన్న వైద్యశాలకు తీసుకుపోవడం జరిగింది. వాళ్ళను కొంతమంది రికవర్ అయ్యారు, కొంతమంది దురదృష్టవశాత్తు చనిపోయారు. నేనేమంటానంటే దాన్ని గత ప్రభుత్వంలో జరగలేదు, ఈ ప్రభుత్వంలో జరిగింది, నేను గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు జరగలేదు, ఇప్పుడే జరిగింది అనే రకంగా గురుకులాల బాట పేరు మీద ఒక ప్రతిపక్ష నాయకునిగా దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం. మహబూబ్నగర్లో జరిగిన మహిళా మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయడమే మా ప్రధాన ఎజెండా అన్నాడు. ఇది ఎంత హాస్యాస్పదం అన్నా నిజంగా చెప్పండి. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయగలుగుతారా? సాధ్యమా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే అది ఎట్లా సాధ్యం? నేను ఏమంటుంటే దానికి ఒక విధి విధానాలు ఉంటాయి కదా, ఏంటో చెప్పండి. పెట్రోల్ బంకులు డ్వాక్రా గ్రూపులు ఏదైతే ఉంటాయో స్వయం సహాయక గ్రూపులు ఏదైతే ఉంటాయో మహిళా గ్రూపులకు సంబంధించిన ఒక 6 గుంటల భూమిని ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చేసి ఆ గ్రూప్కి ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక భారత్ పెట్రోలియాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మహిళ స్వయంగా తను మాట్లాడుతూ మేము చాలా కష్టం నుంచి వచ్చినాం, మేము ప్రతి రూపాయికి మా కుటుంబ సభ్యుల మీద ఆధారపడే వాళ్ళం, మా భర్తల మీదనో లేదా మా సోదరుల మీదనో మా తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళం. ఇవాళ మేము ఇట్లాంటి పారిశ్రామిక విధానం దీన్ని తీసుకురావడం వల్ల మాకు అవకాశాలు కల్పించడం వల్ల మేము ఇవాళ ప్రతి నెల మేము 5 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాం అని చెప్పేసి ఒక మహిళా గ్రూప్కి సంబంధించిన ఒక మహిళ మాట్లాడతారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, సంవత్సరానికి ఆమె ఇప్పుడు నెలకు 5 లక్షలు మేము సంపాదిస్తున్నామని అన్నది. నెలకు 5 లక్షలు అంటే సంవత్సరానికి ఎంత అవుతాయి? 60 లక్షలు అవుతాయి. 12 60 లక్షలు అవుతాయి. ఇంకొక సంవత్సరం అనుకో ఇంకొక 60 లక్షలు అవుతాయి. అంటే ఎంత 1,20,00,000 అవుతాయి కదా. మీరు అంటే ఒకదాన్ని ఆలోచన చేయండి. నేనేమంటే అందరూ పెట్రోల్ బంకులు పెడతారు అంటే ఆ మహిళ చెప్పిన దాన్ని బట్టి మహిళలను ప్రోత్సహించాలా, మహిళలను ఆర్థికంగా ఎదగనివ్వాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేశారు. నేనేమంటే మహిళా సంఘాలను ప్రోత్సహించడం తప్పవుతుందా? ఒకవేళ నిజంగానే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇలా చాలామంది కాంట్రాక్టర్లను కోటీశ్వరులను చేసిన గత ప్రభుత్వ చరిత్ర మనం చూసినాము. అనేక మందిని చేసిన చరిత్ర మనం చూసినాము. అనేక మంది కాంట్రాక్టర్లు కోట్లకు పడగలెత్తారు, 1000 కోట్లకు పడగలెత్తారు. నేనేమంటే వాళ్ళతో సహా ఇవాళ సాధారణ మహిళలను ఇట్లాంటి అవకాశాలు కల్పించి పారిశ్రామికంగా ఏదో రకంగా అవకాశం కల్పించి ఆర్థిక చేయూతను అందించి వాళ్ళని నిజంగానే లక్షాధికారుల్ని లేదా రేపటి రోజు కొంతమందిని కోటీశ్వరులను చేస్తే తప్పు పడదామని గతంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన వెమ్మటే 3 నెలలు కేబినెట్ విస్తరణ చేయకపోతే ప్రభుత్వం ప్రజల పట్ల విశ్వాసం లేదు ఇతనికి, లేదంటే శ్రద్ధ లేదు, పట్టించుకోవట్లేడు అన్నాడు. దాదాపు 1.5 సంవత్సరాల కాలంలో మంత్రివర్గ విస్తరణ లేదు, కేసీఆర్ వచ్చినప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదు. ఇప్పుడు స్థానిక సంస్థలు 1.5 సంవత్సరాల కాలం వస్తుంది, ఇప్పటివరకు కండక్ట్ చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని అట్లా మాట్లాడారు. కేసీఆర్ వచ్చినప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంతమంది మంత్రులు ఉండే? కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరే. ఈ రోజు ఎంతమంది ఉన్నారు అన్న కాంగ్రెస్ పార్టీలో? ఇంకెంతమంది రావాలి? ఎంతమంది ఉన్నారు? విద్యాశాఖ మంత్రి ఎంతమంది ఉన్నారు? కేసీఆర్, మహమూద్ అలీ పోల్చినప్పుడు ఇద్దరే. ఇవాళ 12 మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరన్నా మన రాష్ట్రానికి? హోమ్ మినిస్టర్ ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని అంటే మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి కదా ఉపేందర్, ఆ విషయం తెలియదా? ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట స్పష్టంగా చెప్పదు. కేసీఆర్ గత ప్రభుత్వంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవము. విద్యారంగం ద్వారానే ఈ సమాజం ఒక మాట చెప్తున్నా, ఎందుకు తన దగ్గర పెట్టుకున్నాడో దానికి కేసీఆర్ పేరు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ పని చేయలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం మాట్లాడితే అందులో 40 సెకండ్లు కేసీఆర్ గురించి ఏ రంగాన్ని అయితే ధ్వంసం చేశారు అది చెప్పండి. అదే చెప్తున్నాను కదా, తిరస్కరించి విద్యారంగం ధ్వంసమైంది. మీరేం చేస్తారు అనేది విద్యారంగం ధ్వంసమైంది. కేసీఆర్ విద్యారంగం ప్రజాప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ. విద్యారంగం ప్రజాప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ. అందుకే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందా? సరే, విద్యారంగం
ధ్వంసమైంది, సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పరిపాలన జరుగుతుంది. మనకు ముఖ్యమంత్రి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే కదా. ఇదే మన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్దాం, ఇప్పుడు ఎంతవరకు అభివృద్ధి చేసిందంటే ఏం చెప్తుందన్న? ఒక 500-600 మంది విద్యార్థులు ఒకటే బాత్రూమ్ వాడుతారు ఇప్పటికి. పందులు కూడా ఉండని ప్రదేశాలలో మనం గతంలో ఎట్లా ఉండేనో దానికంటే అధ్వానంగా ఉంది, కానీ ఇంకెక్కడ మెరుగుపడింది, ఇంకెక్కడ అభివృద్ధి జరిగిందన్న దీని గురించి మాట్లాడండి. కేసీఆర్ అనే వ్యక్తి అతను ప్రతిపక్ష నాయకుడు అయిపోయింది, ఓడగొట్టిది అయిపోయింది. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అది మాట్లాడండి. యూనివర్సిటీకి సంబంధించి ఉదాహరణకు తీసుకుందాం, ఎందుకంటే మనం అక్కడే వ్యక్తులమే కాబట్టి చెప్తున్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. నేను ఏమంటాను అంటే యూనివర్సిటీకి సంబంధించిన అంశం తీసుకొచ్చారు కాబట్టి యూనివర్సిటీలో ఏం అభివృద్ధి జరిగిందని అన్నారు కదా. ఇవాళ యూనివర్సిటీలో మనం నిజంగానే ఒకసారి వెళ్దాం, నువ్వు ఒకసారి సిగ్నేచర్ స్టూడియో పట్టుకొని మనం పోదాం అక్కడికి యూనివర్సిటీలో. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉందో చాలా స్పష్టంగా. ఇలా 55,143 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పించిందో లేదో అక్కడ ఉన్న ప్రతి విద్యార్థిని అడుగుదాం. 55,143. ఈ 55,000 నోటిఫికేషన్ ఏ ప్రభుత్వం ఇచ్చిందన్న? నోటిఫికేషన్ ఇస్తే నింపిన నోటిఫికేషన్ ఇయ్యంగానే ఉద్యోగం వచ్చినట్ట. లేలే, నోటిఫికేషన్ ఇస్తారు, నీ చేతిలో ఆర్డర్, నీ చేతిలో నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్లు పెడతారు, రిజల్ట్ ఇయ్యరు, దాని అర్థము ఒక నిరుద్యోగి ఉద్యోగి అయినట్ట. అట్లా మీరు ఆర్డర్ ఇవ్వగానే అది మీ అకౌంట్ లో వచ్చేస్తుంది. ఎందుకు కాదు? అట్లా ఎట్లా అయితే ఎందుకు కాదు అంటే నువ్వు పరీక్ష పెట్టి రిజల్ట్ ఇవ్వకుండా అంటే నిరుద్యోగ అంశం నీ దృష్టిలో, విద్యారంగం కావచ్చు, నిరుద్యోగ అంశం కావచ్చు, నీ దృష్టిలో అదొక అంశమే కాదు. ఎంతసేపు ధరణి, రైతు బంధు, దాని చుట్టూ తింపడము, 1,000 కోట్లు దోపిడీ చేయడము, లక్షల ఎకరాలు దోపిడీ చేయడం, దీని చుట్టే తిరిగింది తప్ప ఇలా విద్యారంగం నిరుద్యోగ అంశం ప్రధాన సమస్యలు కాదు. రైతు బంధు ఇవ్వడం తప్పంటారా? రైతు బంధు ఇవ్వడం తప్పట్లే, రైతు రుణమాఫీ చేయడం తప్పుడు మార్గంలో ఇందాక నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పిన పండిన పంటకు పెట్టుబడి ఇవ్వడం తప్పుడు మార్గంలో రైతుల్ని తప్పు పడుతున్నారా? లేదు. దుర్గం భాస్కర్ తప్పు పడుతున్నారా? లేదు. విద్యారంగాన్ని నాశనం చేసిరు, నిరుద్యోగుల కళల్ని, ఆశల్ని మొగ్గలో. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతమంది ఆర్టీసీ రాష్ట్ర దగ్గర గ్రూప్ విద్యార్థులు ధర్నా చేయలేదని ఉస్మానియా యూనివర్సిటీ దాకా ఎందుకు కాలినడకన వెళ్ళాల్సి వచ్చింది? గ్రూప్ 1 వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థులు, నిరుద్యోగులు అడగడం జరిగింది. అంటే ఎస్, గ్రూప్ 1 ప్రభుత్వాలు తీసుకున్న ఒక మాట కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలా? ఇప్పుడు విద్యార్థులు వాయిదా వేయమని కోరిర్రు, లేదు ఇది చాలా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా మనం భర్తీ చేయాలి. దానివల్ల ఈ పరిపాలనలో కొత్త యువ ఉద్యోగులను భర్తీ చేయాలి, నిరుద్యోగులను ఎంతో కొంత ఒక 500-600 మంది నిరుద్యోగులకు ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం అంటే దాన్ని వాయిదా వేయడం కంటే ఆ నోటిఫికేషన్ని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి కొన్ని ఉద్యోగాలు దానికి కలిపి దీన్ని ఈ ఎగ్జామ్ని ఒక క్రమ పద్ధతిలో, గతంలోనేమో పేపర్ లీకేజ్ జరిగిన సందర్భం మనం చూస్తాం, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ జరిగిన సందర్భం చూసినాం. అనేక ఎగ్జామ్లు ఏది ట్రిపుల్ఈకి సంబంధించిన, ఈకి సంబంధించిన ఎగ్జామ్లకు సంబంధించిన పేపర్ లీకేజ్లు మనం చూసినాం. పేపర్ల నడి రోడ్డులో పల్లీలు బఠానీలు అమ్ముకునే రకంగా గత ప్రభుత్వ హయాంలో మనం ఏం జరిగిందో మనం చూసినాం, ప్రత్యక్షంగా చూసినాం. ఈ ప్రభుత్వంలో ఒక పారదర్శకంగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మేము ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తామని చెప్పేసి అంటే కొంతమంది ఆర్టీసీ క్లాసులోని కొంతమంది ఏదైతే దాని ఏమంటే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళు ఇంకా కొంచెం వాయిదా వేస్తే వాళ్ళకు కొంత ప్రయోజనం జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగులు ఊళ్ళకి వెళ్ళి వస్తారు, సప్పో చేసుకొని ఆశతోటి తీసుకొచ్చి ఒక 4 పైసలు కోచింగ్ సెంటర్లో కడతారు. మళ్ళీ ఒక 5-6 నెలలు వాళ్ళకి ఒకవేళ ప్రొలాంగ్ చేస్తే టైం, ఒకవేళ వాళ్ళు వాయిదా వేస్తే కనుక వాళ్ళకు కొంత బెనిఫిట్ జరుగుతుందనే ఆలోచన కొంత ఇన్స్టిట్యూట్ చేసిన మాట వాస్తవం. ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్లలో చదువుతున్న విద్యార్థులు సహజంగానే వాళ్ళ మాట వింటారు. సో ఆ విధంగా ప్రయత్నం చేసి, కానీ ప్రభుత్వం చేసిన తప్పేంది? ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇచ్చి మేము మీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం తప్పవుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. యూత్ డిక్లరేషన్ అన్నారన్న, యూత్ డిక్లరేషన్లో 3,016 ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏదన్నా ఇప్పటివరకు ఒక్కటన్నా నెరవేర్చారన్న? యాజ్ ఎ విద్యార్థి నాయకుడుగా మీరు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళగలుగుతున్నారా? ఎందుకు వెళ్తున్నాం? మేము తప్పించుకొని తిరుగుతున్నామా? మేము వెళ్తున్నాం దాదాపు ఉస్మానియా విద్యార్థుల ఇచ్చిన గతంలో సుమన్ కిషోర్లు అంటే వీళ్ళంటే అధికార పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పించుకొని తిరిగి యూనివర్సిటీ రాలేకపోయారు. భాస్కర్ అనే వ్యక్తి అధికారం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది కదా, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంతంగా విద్యార్థులతో మాట్లాడగలుగుతాడు. ఎందుకు? ఆ విజువల్స్ మేము చూడగలుగుతాం. చూడొచ్చు, ఆరామ్స్ చూడొచ్చు.
అట్లేం వెళ్తారా? ఇబ్బంది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తారా? ఖచ్చితంగా. ఎందుకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజలతో ఎట్లా, విద్యార్థులతో ఎట్లా కలుస్తున్నారు? నెరవేర్చలే అంటే నేనేమంటా అంటే రోజు యూనివర్సిటీలో మీరు చూడండి, చాలామంది విద్యార్థులు ఇంకా ఉద్యోగాలు రేపు వస్తాయని చెప్పేసి ఆశతోటి ఇంకా నోటిఫికేషన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు. ఏది దాదాపు ఇప్పుడు 55,000 పైన నేనేమంటున్నానంటే నోటిఫికేషన్ ఆ రిజల్ట్లలో మెరిట్ ఏందో చూడాలి, ఆ రిజల్ట్ సంబంధించి ఆ పరీక్షలకు సంబంధించిన కోర్టు కేసులు ఏమున్నాయో చూడాలి, ఆ కోర్టు కేసును ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలో చూడాలి. దాని తర్వాత అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తే కదా ఉద్యోగం వచ్చినట్టు ఒక నిరుద్యోగికి. అట్లా జరిగిన మాట వాస్తవం కదా. 55,000 ఉద్యోగాలని 55,143 ఉద్యోగాలు ఇప్పటికి నింపారు. ఇంకా కొన్ని నింపే దశలో ఉన్నారు. నిన్న కూడా మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్లో ఇంకా భవిష్యత్తులో 1,00,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ప్రకటన చేశారు. నేనేమంటున్నానంటే అసలే చేయను పక్కన పెట్టేసి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నింపిన ఉద్యోగాలేని మళ్ళీ ఏమనంటే కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉంటాను. నేనంటే వాస్తవం కదా, తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రధాన ట్యాగులైన తెలంగాణ వచ్చింది. ఆ నియామకాలని ప్రధాన ట్యాగులైన పక్కన పెట్టినప్పుడు సహజంగానే నిరుద్యోగులంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వ మార్పులో నిజంగానే దాదాపు 30 నుంచి 40 లక్షల మంది ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వం మారడం కోసం కీలకంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నారు. టాటా వాళ్ళతోటి అప్డేట్ చేస్తామని చెప్పేసి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతామని చెప్పేసి టాటా వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నారు. ఇలా స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నారు. నేనేమంటానంటే అసలే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా కూడా నిరాశలో ఉన్నారు, నిస్పృహలు ఉన్నారు. అదేం కాదు, ఆశతోటి రేపు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు చదువుతూ ఉన్నారు, రాజకీయం చేసే వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. అదే ఖచ్చితంగా విద్యార్థులు గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు 10 ఏళ్ల పాలనతో పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా విద్యార్థులు నిరుద్యోగులు సంతోషంగానే ఉన్నారు. ఇంకా వాళ్ళు కృషితోటి పట్టుదలతోటి ఆత్మవిశ్వాసంతో ఇంకా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. నిన్ననో మొన్ననో ఒక న్యూస్ క్లిప్ నేను చూసినా అన్న, దుర్గం భాస్కర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాబోతున్నాడు అని చెప్పి విన్నా నేను. సో ఆ వార్త ఎంత వాస్తవమా? ఎంత అది మన చేతుల్లో లేదన్న. మనం ఏం కావాలా అనేది నువ్వు అనుకోవడం వల్ల మీకు అవ్వాలని ఉందా లేదా అది చెప్పి. ఎందుకు ఉండదు? రాజకీయాలలో మేము ఉన్నది రాజకీయాలలో, రాజకీయాలు ఉన్నప్పుడు ఎస్ మీరు క్రైటీరియా తీసుకున్నప్పుడు టికెట్లకు సంబంధించిన అంశంలో వచ్చినప్పుడు మా దగ్గర ఆర్థిక వనరులు ఇవ్వను లేదా ఇంకోటి లేదనే ఉద్దేశంతో ఆ రోజున్న పరిస్థితులలో మమ్మల్ని కొంత అర్థం చేయించి ఏదో రకంగా మమ్మల్ని భుజగించిన మాట వాస్తవం. లేదా భవిష్యత్తు మీద ఆశలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం వస్తే నేను కాపాడుకుంటా అని చెప్పేసి హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఇవాళ ప్రభుత్వం నేనేమంటా అంటే నాకు ఎందుకు ఎలిజిబిలిటీ లేదు అంటున్నా. ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంది కదా. నేను ఎమ్మెల్యే టికెట్కి ఎలిజిబుల్ అయినప్పుడు నేను ఎందుకు ఎమ్మెల్సీ టికెట్కి ఎందుకు అంటున్నా? ఇదే 2018లో 2023లో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అయిన దుర్గం భాస్కర్ గారు ఈరోజు ఆయన పేరే కనుమరుగైపోయింది పార్టీలో. అంటే ఆయన ఏ రకంగా నెట్టివేయబడిందో ఇక్కడే అర్థమైంది. గుర్తింపు ఎక్కడ ఉందన్న పార్టీలో? మీకు గుర్తింపు ఎక్కడ ఉంది? నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అది కాదా నా గుర్తింపు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కమిటీలు వేయలేదు. సరే, కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్లకు సంబంధించిన విషయంలో నేను అదే మాట్లాడలేదు. కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా మా పేర్లు పరిగణలో ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారు ఏందనేది అది ముఖ్యమంత్రి గారు పరిగణలో ఉంది. ఎస్, ఖచ్చితంగా ఉంది, పరిగణలో ఉన్నాయి. సరే, నమ్మకంగా చెప్తలేరు. నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నా, ఖచ్చితంగా వస్తుంది. మమ్మల్ని దాటేసుకొని మమ్మల్ని విస్మరించి ఈ ప్రభుత్వం ముందుకు పోదు, నాకు తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా తనే ఢిల్లీలో తన అపార్ట్మెంట్లో, ఢిల్లీలో తన ఎంపీ క్వార్టర్స్లో ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు తనతో కలిసి మాట్లాడినప్పుడు నేను కాపాడుకుంటా భాస్కర్ అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి నాయకుని మీద విశ్వాసం ఉండాలి కదా. ఎస్, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, పార్టీ పెద్దలు కూడా హామీ ఇచ్చారు. నాయకుని మీద విశ్వాసం ఉండాలి కదా. నాయకుని మీద విశ్వాసం ఉన్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. నేనేమంటా అంటే ఆ విశ్వాసం నాకున్నది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది, అట్లనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద ఉంది. ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద మా పార్టీ నాయకత్వం మీద మాకు విశ్వాసం ఉంది. కొంత ఆలస్యం జరుగుతున్న మాట ప్రజలు, సమాజం అంతా గమనిస్తున్నది. దాన్ని మనం కాదంటలేదు. అది నా విషయంలోనే కాదు, చాలా మంది విషయంలో కూడా కొంత అట్లాంటి ఆలస్యం జరుగుతున్నది. వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులు, వీళ్ళు త్యాగం చేసిన బిడ్డలు, ఉద్యమ బిడ్డలు, ఉస్మానియా బిడ్డలు, తెలంగాణ ఉద్యమ బిడ్డలు. వీళ్ళ జీవితాలను పనంగా పెట్టి త్యాగం చేసి కేసులు, జైళ్ళు, లాఠీలు, తూటాలు అన్నింటినీ ఎదుర్కొని 100 కేసులు భరించిన ఉద్యమ బిడ్డలుగా సమాజం మమ్మల్ని అక్కడ తెచ్చుకున్నది. కాబట్టి సహజంగానే సమాజంలో మా మీద కొంత ప్రేమ ఉంటుంది. ఎస్, ఈ బిడ్డలకు అవకాశాలు రావాలి కదా,
ప్రజాప్రభుత్వం కదా, ప్రజాప్రభుత్వంలో కార్పొరేషన్ అంతేందుకు చైర్మన్లుగా అన్న? ఇదే నామినేటెడ్ TRS పోస్టుల్లో కమిషన్ మెంబర్లుగానో ఇదే కార్పొరేషన్ కాంగ్రెస్ ని వ్యతిరేకించే టీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతమందిని మీరు ఎలక్ట్ చేసుకున్నారో చెప్పాలని సవాల్ విసుడు. దానికి సమానం మీ దగ్గర లేదు కదా? వాస్తవానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కొంత సంఖ్యాపరంగా చూసినప్పుడు 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఒక 10-20 మంది విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించారు. కాబట్టి సహజంగానే వీళ్ళ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళు కూడా ఉద్యమం చేసిపోయిన వాళ్ళే. కాబట్టి మా మీద ప్రేమతో కూడా అట్లా మాట్లాడతారు. దాన్ని తప్పు పట్టడానికి కూడా లేదు. ఉంటుందా మీ మీద ప్రేమ? ఎందుకు ఉండదు? ఓకే, నేను ఏమంటానంటే అందరం తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలు చేసిన వాళ్ళం. నీకు తెలుసు, నువ్వు ఉస్మానియా బిడ్డవు. ఉస్మానియా యూనివర్సిటీలో మెస్సులను బంద్ చేసి, హాస్టళ్లలో కరెంటును బంద్ చేసి, నీళ్లను బంద్ చేసి, మనల్ని ఒక అసాంఘిక శక్తులుగా, నక్సలైట్లుగా, తీవ్రవాదులుగా ముద్ర వేసి, చుట్టూ పోలీసు మొత్తం కేంద్ర రాష్ట్ర పారామిలిటరీ బలగాలు, లాస్ట్ గ్రేహౌండ్స్ బలగాలను, ఆర్మీ వాళ్ళని దించినా కూడా, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులను దించినా కూడా ఉస్మానియా బిడ్డలు ఆ రోజు పోరాడారు. ఆ రోజు పార్టీలను చూడలే, జెండాలను చూడలే, కులాలను చూడలే, మతాలను చూడలే. తెలంగాణ రాష్ట్రం రావడమే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ప్రజానిజం. మీరు చెప్తున్నట్టు మనం అందరం పోరాడాం. పార్టీలలో వేరు పర్టీలు ఉండొచ్చు కాక. మీరు చెప్పేది ఇదే దుర్గం భాస్కర్ గారికి సరే కొంత సమయం అయినా అవకాశాలు వచ్చేవే ఉంటే కూడా ఏ పదవులలో చూడబోతున్నావు? ఎమ్మెల్సీగా చూడబోతున్నావా, కార్పొరేషన్ చైర్మన్గా చూడబోతున్నావా? అంటే మీకున్న మీకు పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా చేయమంటే చేయకుండా ఎందుకుంటాము? పార్టీ అధిష్టానం ఎస్ భాస్కర్ ఈ పోస్టుకు సూటబుల్, భాస్కర్ ఈ పోస్టుకు ఎలిజిబుల్ ఉన్నాడు, అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా చేస్తాం. సో ఎందుకు ఏ అవకాశం కల్పించాలనేది పార్టీ అధిష్టానం. ఎందుకు ఈ మాట అన్నా అంటే మీరు సార్వత్రిక ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్ని బాధ్యతల్ని భుజాల మీద వేసుకున్నారు, తిరిగిర్రు, అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా నిర్వర్తించారు. కాబట్టి మీకు అంటే ఆ ఈక్వాలిటీ ఉంది కాబట్టి అడుగుతున్నా. రైట్, మీరు ఎమ్మెల్సీగా ఒకవేళ అధిష్టానం చెప్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు ఎలిజిబిలిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల పాటు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ నిరసన కార్యక్రమం ఇచ్చినా, ఏ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం ఇచ్చినా ఆ పార్టీ జెండాను భుజాల మీద మోసిన ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక కాంగ్రెస్ నాయకునిగా కూడా నాకు ఎలిజిబిలిటీ ఉంది. ఈ ముచ్చట మీరు 11 ఏళ్ళుగా చెప్తానే ఉన్నారన్న, అధికారంలోకి వచ్చినా కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. అదే ఇప్పుడు 11 ఏళ్ళు అంటే 10 ఏళ్ళ అధికారంలో మేము లేము కదా. సో ఈ సంవత్సర కాలాన్ని కదా మనం పరిగణలోకి తీసుకోవాల్సి. కానీ అది సంవత్సరంన్నర నుంచి ఏం చేస్తుంది? నేనేమంటే ఈ సంవత్సర కాలంలో మొదటగా కొంతమందికి అవకాశాలు వచ్చినాయి. ఏది కార్పొరేషన్కి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల్లో కొంతమందికి అవకాశాలు వచ్చినాయి. అప్పుడు పార్టీ కొంత క్రైటీరియా పెట్టుకున్నది. పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లు, అది ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రీతం గారికి కావచ్చు, లేదా ఎస్టీ డిపార్ట్మెంట్ బెల్లయ్య నాయక్ గారికి కావచ్చు, లేదా బీసీ డిపార్ట్మెంట్ మూర్తి శ్రీకాంత్ గౌడ్ గారికి కావచ్చు, ఇట్లా మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా అందరికీ ఎవరైతే పార్టీ అనుబంధ విభాగాలకు పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఉంది. అట్లనే కొంతమంది సీనియర్ మాకంటే ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ డీసీసీ అధ్యక్షుల స్థాయిలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షులుగా వాళ్ళ జిల్లాల్లో కీలకంగా పనిచేశారు. ఎందుకంటే అధికారం లేనప్పుడు 10 ఏళ్ల పాటు పార్టీని పట్టుకొని ఉన్నవాళ్ళు. సో వాళ్ళకు కొందరు నేనేమంటే అందరికీ ఒకేసారి అవకాశం కల్పించలేము అనేది ప్రభుత్వ పెద్దలు అనేక మా అంతర్గత సమావేశాలలో వాళ్ళు చెప్పిన మాట. సో మేము దాన్ని విశ్వసిస్తున్నాం. ఒకరికి వెనక ముందు ముఖ్యమంత్రి రాదు అనేది సమస్య